ముఠా నాయకురాలంటే కొద్దిగా బలంగా బాగా భయంకరంగా ఉంటారు. కానీ మీరు చూస్తే చాలా బక్కపల్చనిగా ఉన్నారు. మరి ముఠా నాయకురాలు ఎలా అయ్యారు మీరు? మా ఇంట్లో కూడా అలాగే అంటుంటారు. రచనారెడ్డి గారిలో వేగం తగ్గింది, అందుకు కారణం ఏంటి? రాజీ పడ్డారా లేకపోతే భయపడిపోయారా? ఎందుకు వెనక్కి తగ్గారు? కేసెస్ వచ్చినప్పుడే అది వేయడం వాదించడం జరుగుతుంది. వీళ్ళంతా అభివృద్ధి నిరోధకులు అని కేసీఆర్ గారు పెద్ద ఎత్తున ఆరోపించారు అప్పట్లోనే. అయితే దాన్ని అతి పెద్దంగా ఐ థింక్ దే హ్యావ్ మల్టిప్లైడ్ ఇట్ 4 times. బెదిరించి, భయపెట్టించి, బలవంత పెట్టి నువ్వు ఇలాగే టీపీఆర్ గీయాలి, అలాగా కాదు అని చెప్తే హూస్ టు బ్లేమ్ ఫర్ దాట్? ఒక ప్రోగ్రాంలో కేసీఆర్ గారి మీద చాలా రెచ్చిపోయినట్టున్నారు. నన్ను ముఠా అంటావు. అది వెరీ స్పాంటేనియస్గా వచ్చిందండి. అది ముయ్ అన్నారు. మూసేది నోరే కదా. ఏంటి బలవంతపు భూసేకరణ అనేది? భయపెట్టి సంతకాలు చేపించుకున్నది అనేదే GOMS 123. కేసీఆర్ గారికి మీడియా అమ్ముడు పోయిందంటారా? అమ్ముడు పోయిందని నేను అనను. మీడియాని భయపెట్టగలరా? దట్ ఈస్ ఇల్లీగల్. టీపీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, దామోదర్ రాజనరసింహ గారు మీకు వెనకుండి మిమ్మల్ని నడిపించారు, విమర్శలు ఉన్నాయి టీఆర్ఎస్ వర్గాల నుంచి. నాకు మీరు చెప్పిన వ్యక్తులు అందరికీ తెలుసు. వాళ్ళతో నేను ఈ ఇష్యూస్ గురించి మాట్లాడాను కూడా. అడుగడుగునా కూడా ప్రభుత్వానికి అడ్డం తగులుతూ వచ్చారు. ఈ పరిస్థితుల్లో రచనారెడ్డి గారి కదలికలపై ప్రభుత్వం నిఘా కూడా ఉంచినప్పుడు కాల్ డేటాను కూడా స్వీకరించింది. ఆమె ఎవరెవరితో మాట్లాడుతుంది, ఎక్కడైనా కాల్ రికార్డింగ్ కూడా పెట్టింది కాల్. అందుకే రచనారెడ్డి గారు అందరికీ తెలిసిన తన నంబర్తో కాకుండా ఒక సీక్రెట్ నంబర్తోనే కొంతమంది ముఖ్యమైన నాయకులతో కావచ్చు, ముఖ్యమైన వ్యక్తులతో మాట్లాడేవారు రచనారెడ్డి గారు అంటున్నారు. But because I know it was being tapped and I don't want my legal strategy to be leaked. అంటే టీజేఎస్లో చేరిన తర్వాత రచనారెడ్డి గారు పార్టీ ఫండ్ అంటూ చాలా మందితో డబ్బులు అడగసాగారు. ఈ విషయం కోదండరామ్ గారికి రావడంతోనే ఆమెను కాస్త దూరం పెట్టాల్సి వచ్చింది, కొంత గ్యాప్ వచ్చింది. పెద్ద ఎత్తున ఇది నేను ఫస్ట్ టైం వింటున్నానండి. మరి కోదండరామ్ గారు దూరం పెట్టడంతోనే రచనారెడ్డి గారు యోగీశ్వర్ రెడ్డి గారితో కలిసి ఒక ప్రత్యేకంగా మరో పార్టీ పెట్టాలనుకున్నారు. మనము పోటీ చేసి కనీసం ఒక 10 స్థానాలైనా మనం సంపాదించుకుంటే గవర్నమెంట్లో మనం కీలకంగా మారిపోవచ్చు. బట్ ఆ ప్రాస్పెక్ట్స్ తోని కలవడం వాజ్ పార్ట్ ఆఫ్ దేర్ ఓన్ పొలిటికల్ ఫ్యూచర్స్ and some cases as well. ఫార్మ్ హౌస్లో ఉంది పాలన, చూశారు ఎప్పుడైనా? ఇంట్రెస్ట్ కూడా లేదు. మరి ఎలా చెప్తున్నారు ఫార్మ్ హౌస్లో పాలన ఉందనేసి? ఎందుకంటే సెక్రటేరియట్లోనే లేదు కదండి. సెక్రటేరియట్కి రాని చీఫ్ మినిస్టర్లను అయితే ఫస్ట్ టైం చూస్తున్నా. ఈ దౌర్భాగ్యం కలగదేమో అనుకున్నా, కానీ అది కూడా కలిగిందంట. కలిగింది. మరి ఎందుకు మహాకూటమిలో సీట్ల సర్దుబాటు ఇంత ఆలస్యం అవుతుంది? మహాకూటమిలో పార్టీలు 4 ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు ఓవరాల్గా మీకు చట్టసభలోకి వెళ్ళాలని ఉందా లేదా? చట్టసభల్లో నాలాంటి వాళ్ళు ఉండాలి అని అయితే అనుకుంటాను. భయం లేకుండా, ఏ రకమైన సెకండ్ థాట్ ఆలోచన లేకుండా మాట్లాడేవారు, కరెక్ట్గా మాట్లాడేవారు. అందరూ రచనారెడ్డిలు అయితే అక్కడ అధికార పార్టీ వాళ్ళు ఏం చేయాలి? హారిపోవాలి. అవగాహన, ఇష్టము, ప్రజల మీద ఒక ఇటువంటి సామాజిక స్పృహ ఉన్న వాళ్ళు రావాలని ప్రజలు కోరుకున్నప్పుడే అటువంటి వాళ్ళు వస్తారు, లేకపోతే లంగల్ దొంగలే వస్తారు. హలో, వెల్కమ్ టు డ్రీమ్ మీడియా. తెలంగాణలోనే కాదు, ఐ థింక్ నాకు తెలిసి పొరుగు దేశాలలో కూడా అంటే సోషల్ మీడియాని వీక్షిస్తున్న వ్యూవర్స్ అందరికీ కూడా ఆమె సుపరిచితురాలే.
ఆమె గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదనే నేను భావిస్తున్నా. ఎందుకంటే నిత్యం సోషల్ మీడియాలో కావచ్చు, శాటిలైట్ ఛానల్స్లో కావచ్చు ఆమె కనిపిస్తూనే ఉంటారు, ఆమె మాటలు వినిపిస్తూనే ఉంటాయి. ఆమె గొప్ప నాయకురాలా అంటే కాదు, ఒక సామాన్య న్యాయవాది మాత్రమే. అయితే తన వాగ్దాటితో అంటే ప్రజాహితం కోసం, ప్రజలకు కాసింత మంచి చేయాలన్న లక్ష్యంతో, అంటే కాళేశ్వరం ప్రాజెక్టు కింద భూములు కోల్పోతున్న రైతాంగం కోసం అహర్నిశలు కష్టపడుతూ వారు గొంతుకను తానై వినిపిస్తూ తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. అంతేకాదు ఆవిడ వాగ్దాటిని చూసి అసెంబ్లీలోనే సాక్షాత్తు సీఎం కేసీఆర్ గారు కూడా ఆమెపై చిందులేయడము, ఆమెను ఒక ముఠా నాయకురాలుగా చిత్రీకరించడంతో ఆమె తెలంగాణలో కాదు యావత్ భారతదేశానికి అందరికీ కూడా సుపరిచితురాలైపోయారు. ఆవిడ ఎవరో కాదు, ప్రముఖ న్యాయవాది, టీజేఎస్ మహిళా నాయకురాలు రచనారెడ్డి గారు. ప్రస్తుతం రచనారెడ్డి గారు మన ముందు ఉన్నారు. ఆమెతో మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా మేడం. నమస్కారం అండి. మహిళలు అలంకార ప్రియులు, మామూలుగా చాలా అలంకారానికి ప్రాముఖ్యత ఇస్తారు కదా. రచనారెడ్డి గారిని నేను చాలాసార్లు చూశాను అనమాట. చాలా సింపుల్గా ఉంటారు. ఏంటి కారణం? అంటే సింప్లిసిటీ మీకు ఇష్టమా ఏంటి అసలు? నేను యూజువలీనే సింపుల్గానే ఉంటాను. చిన్నప్పటి నుంచి కూడా ఇలాగే ఉండేదాన్ని, ఇలా కంటిన్యూ అవుతూనే ఉన్నాను. ఇంకా రోజు కోర్టుకి వెళ్ళడం కూడా ఈ సింప్లిసిటీ అలవాటు అయిపోతుంది. సో ఎక్కువ అలంకారం అండ్ జ్యువెలరీ కొంచెం చూడలేదు, ఒక లిప్స్టిక్ కూడా కనిపిస్తుంది అదొక్కటన్నా అని చెప్పేసి, అండ్ ప్లస్ మేబీ 2 rings. కానీ దానికన్నా ఎక్కువ నాకు అలవాటు కూడా లేదు. ఎప్పుడన్నా పెళ్ళిళ్ళకు అదంతా అంటే కొంచెం. ఎందుకు అలా అలవాటు పడ్డారు చిన్నతనం నుంచి? చిన్నతనం నుంచి అది కాన్వెంట్ ఎడ్యుకేషన్ ఒకటి, అంటే వాళ్ళు ఒక యూనిఫామ్ ఉంటుంది, దాంట్లో స్ట్రిక్ట్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. సో అలాగే అలవాటు అయికుంటూ వస్తుంది. దెన్ అండర్ గ్రాడ్యుయేషన్ కూడా ఒక కాన్వెంట్ కాలేజ్కి వెళ్ళాను, కానీ అక్కడ క్లోత్స్ రెస్ట్రిక్షన్స్ ఏం లేకుండే, కానీ ఆ మనస్తత్వం అలాగే కంటిన్యూ అయిపోయింది. దెన్ నౌ దట్ ఐమ్ అ లాయర్, ఒక అడ్వకేట్గా కూడా మేము గౌన్, బ్యాండ్స్ అదంతా వేసుకునే కల్లా మేము లోపలేమన్నా అలంకరించుకున్నా అది ఏమి ఇట్స్ ఆఫ్ నో యూస్. సో అందుకని చెప్పేసి అదే కొనసాగుతూ వచ్చింది. ఎప్పుడు మీ ఇంట్లో వాళ్ళు కూడా అడగరా ఏదన్నా నగలు వేసుకో, జ్యువెలరీ అంత వేసుకో, ఏంటి అలా సింపుల్గా ఉంటామని అడగరా ఫంక్షన్స్కి వెళ్తే? వాళ్ళకి అలవాటు అయిపోయిందండి. ఎవ్రీవన్ ఫంక్షన్స్ కూడా ఎలా వెళ్తారు మీరు? ఫంక్షన్స్ అదే అంటున్నా కదా, పెళ్ళిళ్ళు, ట్రెడిషనల్ ఈవెంట్స్కి నేను ట్రెడిషనల్గానే ఉంటాను. లేకపోతే జనరలీనైతే ఇలాగే ఉంటాను, ఎక్కువ ఏం వేసుకోను. అండ్ ప్లస్ జస్ట్ జుట్టు ముడేయడమే ఎక్కువ కనిపిస్తుంటుంది, జుట్టుని అందంగా తీర్చిదిద్దుకోవడం కూడా చాలా తక్కువే కనిపిస్తుంటారు. ఎందుకంటే నన్ను మీరు చూసింది ఎక్కువ ప్రొఫెషనల్ అండ్ కొంచెం నాన్ ప్రొఫెషనల్ కాకుండా కొంచెం ప్రొఫెషనల్ సెట్టింగ్స్లోనే కాబట్టి, లేకపోతే నేను సోషలీ డిఫరెంట్గానే ఉంటాను. ముఠా నాయకుడు, ముఠా నాయకురాలంటే కొద్దిగా బలంగా బాగా భయంకరంగా ఉంటారు, కానీ మీరు చూస్తే చాలా బక్కపల్చనిగా ఉన్నారు. మరి ముఠా నాయకురాలు ఎలా అయ్యారు మీరు? ముఠా నాయకురాలంటే అది ఇక్కడి నుంచి వచ్చిన నాయకత్వం. మా ఇంట్లో కూడా అలాగే అంటుంటారు, ముఠా నాయకురాల్లాగానైతే అసలుకే అనిపించవు అని చెప్పేసి. అయితే అది క్రమంగా వచ్చిందన్నమాట. నేను స్టార్టింగ్లో ఈ భూసేకరణ 2015లో అలా ఎక్కువ పుంజుకున్నప్పుడు, స్టార్ట్ అయినప్పుడు కొత్త చట్టంలో వస్తుందేంది, రావడానికి అసలు ఆస్కారం లేనిదేంది అని చెప్పడానికి కొన్ని ఊర్లకు, అప్పుడే మల్లన్న సాగర్, కాళేశ్వరం స్టార్ట్ అయింది, కొన్ని ఊర్లకు నన్ను ఇన్వైట్ చేశారు. అంటే కొన్ని యాక్టివిస్ట్ నేను ఒక అడ్వకేట్ యాక్టివిస్ట్ని. సో ఇన్వైట్ చేసినప్పుడు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఫస్టే కేసులు వేయడము లేకపోతే ఇది చేయడం అన్నట్టు కాదు, వాళ్ళకి వెళ్ళి ఇక్కడ భూసేకరణ జరుగుతుంది, దీంట్లో కొత్త చట్టం కింద ప్రాసెస్ ఏంటి, మీకు కొత్త చట్టం కింద ఎంత రావాలి, కొత్త చట్టం కింద మీరు ఏమేమి అడగొచ్చు, మీ హక్కులేంటి అని. ఆ హక్కులు తెలపడం వలన ఏమైందంటే ప్రాసెస్లో, అంటే భూసేకరణ చట్టం ఏంది, ఒక స్ట్రిక్ట్లీ ఫాలో కావాల్సిన ప్రొసీజరల్ చట్టం. ఎందుకంటే భూమి ఒకప్పుడు ఫండమెంటల్ రైట్ ఉండే, ఇప్పుడు ఫండమెంటల్ రైట్ కాదు అది. భూమి ఫండమెంటల్ రైట్ కాకపోయినా ఇంకా కాన్స్టిట్యూషన్లో ఒక భాగం, ఒక ఇంపార్టెంట్ భాగం ఏంటంటే భూమి
ప్రజా సౌకర్యాల కోసం తీసుకోవచ్చు గవర్నమెంట్, కానీ అది తీసుకునే ముందు ఒక ప్రాపర్ డ్యూ ప్రాసెస్ ఇంకా ప్రొసీజర్ ఫాలో కావాల్సిందే అని ఉంది. అయితే ఆ ప్రాపర్ డ్యూ ప్రాసెస్ ఇంకా ప్రొసీజర్ ఫాలో కాలేదు, అది స్టార్టింగ్ నుంచి అలాగే వచ్చిందనమాట. సో ఆ క్రమంలో మెల్లమెల్లంగా కేసులు వేయడం జరిగింది. సో ఆ కేసులు 10 నుంచి 20 అయినాయి, 20 నుంచి 50 అయినాయి, 50 నుంచి 100లలో 200 వచ్చాయి. సో అండ్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్. అయితే మన దగ్గర సడన్గా కొత్త రాష్ట్రం అని చెప్పేసి ఎందుకో కొన్ని పాత ప్రాజెక్ట్స్ కూడా సడన్గా బీభత్సంగా పెద్దగా చేసేసి వీటిని రీడిజైనింగ్ అండ్ రీఎంజినీరింగ్ పేరు మీద చాలా ఎక్కువ భూమిని భూసేకరణ చేయవలసిన అవసరం వచ్చేలా చేశారు అన్నమాట. సో దాంతో డిఫరెంట్ ప్రాజెక్ట్స్ మీద వెళ్ళేసరికి అది కొన్ని 100 కేసులు అయ్యి ముఠా నాయకురాలు అవడం జరిగింది. కేసులను వెతుక్కుంటూ మీరు వెళ్ళారా, మీ దగ్గరకే కేసులు వచ్చాయా? మా దగ్గరికే వచ్చాయండి. సరే, కేసులు మీ దగ్గరకు వచ్చినప్పుడు ఏదైనా అడ్వకేట్ గారు ఫస్ట్ వచ్చిందే ఫీజు అడుగుతారు, ఫీజు తీసుకుంటారు, దానికి కావాల్సిన ఏవేవి ఎవిడెన్స్, డాక్యుమెంట్ ఎవిడెన్స్ అవి ఇవి అడుగుతారు. ఇంకా వాళ్ళంతా కూడా కోర్టుకు పోతారు. ఇంకా కట్ట చేతిలో ఉంటుంది, ఆ కట్ట పెట్టుకొని వాళ్ళ దగ్గర ఉన్న ఎవిడెన్స్తో కోర్టులో పోరాటం చేస్తారు. అంతవరకే సాగుతుంది అడ్వకేట్ యొక్క డ్యూటీ. మళ్ళీ వాయిదా వచ్చినప్పుడు మళ్ళీ దానికి ఏదైనా నీడి ఉంటే గిన కొద్దిగా డాక్యుమెంటేషన్ అది ఇది మళ్ళీ క్లయింట్స్ని పిలిచి మాకు ఇవి కావాలి, ఇవి తీసుకురండి, ఆ డాక్యుమెంటేషన్ తీసుకురండి, ల్యాండ్కి సంబంధించిన రికార్డ్స్ తీసుకురండి అని చెప్పి తెప్పించుకుంటారు. అంటే అంతటితో మీకు ఆగలేదు, మీరు క్షేత్రస్థాయిలోకి అంటే ఫీల్డ్కి వెళ్ళారు. మీరు అంటే రైతు ఎందుకు ఫీల్డ్కు వెళ్ళాలి, రైతుల పక్షాన పోరాటం చేయాలి అని మీరు ఎందుకు అనుకున్నారు? అంటే మీరు ఆఫీస్లో కూర్చొని మీకు ఒక కేసు వచ్చింది, కేసుకు ఫీజు వచ్చింది, ఫీజు తీసుకొని ఆ కేసుకు తగ్గ ఆధారాలు సేకరించుకొని నిర్వాసితకు న్యాయం చేయడానికి మీ అడ్వకేట్ యొక్క మీ డ్యూటీ. మీరు అంతటితో వదలకుండా రైతుల పక్షాన పోరాటం జరిగి క్షేత్రస్థాయిలోకి వెళ్ళి వాళ్ళ హక్కులు ఏంటివి అని వాళ్ళకు వివరించి వాళ్ళ తరపున పోరాటమే చేశారు. అసలు కాళేశ్వరం ప్రాజెక్టు తరపున ఒక పోరాటం, ఒక ఉద్యమం తీసుకొచ్చారు. ఎందుకు అంతలా స్టెప్ తీసుకోవాల్సి వచ్చింది? అది ఒక ఆలోచించి జరిగింది కాదు, అది ఆర్గానిక్గా అంటారు చూడు, అంటే లైక్ ఇట్ జస్ట్ వెంట్ విత్ ద న్యాచురల్ ఫ్లో. ఆర్గానిక్గా జరిగిన ఇష్యూ అన్నమాట. ఏంటంటే ఫస్ట్ సో నా బ్యాక్గ్రౌండ్, నేను ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్లో మాస్టర్స్ చేశాను. యునైటెడ్ స్టేట్స్లో 5 years, 4.5 years. ప్రైమరీ ఎడ్యుకేషన్ ఎక్కడ సాగింది అసలు? నా ప్రైమరీ ఎడ్యుకేషన్ హైదరాబాద్లో, సెయింట్ ఆన్స్ సికింద్రాబాద్, హారేపల్లి. అక్కడ నేను 14 years ఉంటుంది, +2 దాకా, LKG to +2. దాని తర్వాత మై అండర్ గ్రాడ్యుయేషన్ ఏమో మాస్ కమ్యూనికేషన్స్ అండ్ జర్నలిజం అండ్ పొలిటికల్ సైన్స్ ఇన్ అట్ సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్ ఫర్ ఉమెన్ ఇన్ చేశాను. అండ్ మై స్పెషలైజేషన్ వాజ్ ఇన్ టెలివిజన్ జర్నలిజం. సో అండర్ గ్రాడ్యుయేషన్ అక్కడ. దాని తర్వాత మాస్టర్స్ చేయడం కన్నా ఎక్కువ నాకు లా పట్ల చాలా లైకింగ్ ఇంకా పార్షాలిటీ ఉండేది. లా ఎక్కడ చేశారు మీరు? నేను లా ILS లా కాలేజ్ పూణే యూనివర్సిటీ, చాలా ప్రఖ్యాతమైన ఓల్డ్ లా కాలేజ్ అనమాట. అంత దూరం వెళ్ళారు? హైదరాబాద్లో లేవా లా కాలేజెస్? నాకు హైదరాబాద్లో లా సెట్లో స్టేట్ 21st ర్యాంక్ వచ్చింది. అయినా కానీ నాకు పూణేకే వెళ్ళాలని ఉండే, ILSకే వెళ్ళాలని ఉండే. సో అలా ILS లా కాలేజ్ పూణేలో 3 సంవత్సరాలు. దెన్ ఇమీడియట్లీ ఐ వెంట్ టు ద US ఫర్ మై LLM మాస్టర్స్. అయితే యుఎస్లో మాస్టర్స్ ఇన్ కంపారిటివ్ ఇంటర్నేషనల్ లా అండ్ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ జరిగింది. అయితే అప్పుడు హ్యూమన్ రైట్స్ చదువుకుంటున్నప్పుడు ఎలా అనిపించేదంటే, హ్యూమన్ రైట్స్ చదువుకుంటున్నప్పుడు ఏమన్నా పాసిబుల్ అంటే ఒక, ఎందుకంటే ఆనెస్ట్లీ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్కి సంబంధించింది ఎక్కువ జెనీవా, స్విట్జర్లాండ్, ఆ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఉన్న ప్రాంతంలో అండ్ న్యూయార్క్లోనే ఎక్కువ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ మీద ఫోకస్డ్ ఇది ఉంటుంది. మీరు అంతర్జాతీయ స్థాయిలో సమస్యల మీద కూడా పోరాటాలు చేశాను. సో ఆ 4 years అన్నది నేను ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్లోనే చేశాను. ఒక నాట్ ఫర్ ప్రాఫిట్ లా ఫర్మ్లో ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్లోనే చేశాను. అయితే ఆ హ్యూమన్ రైట్స్ పట్ల ఒక ప్రాక్టికల్ అవగాహన అనేది అక్కడి నుంచే వచ్చింది. సో నేను ఇక్కడికి ఇండియాకి వచ్చిన తర్వాత ఫర్ 3 years ఐ వాజ్ వర్కింగ్ యాజ్ అన్ అసిస్టెంట్ ప్రొఫెసర్. అయితే ఈ భూసేకరణ ఇష్యూ స్టార్ట్ అయినప్పుడు ఏమైందంటే, ఫస్ట్ కేసులు రాలేవు.
ఫస్ట్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. అంటే కొత్తగా ఇన్ని ఒక్కొక్క ప్రాంతంలో ప్లేస్లో కొన్ని ఊర్లే వేసిపోతున్నాయి. అంటే కొన్ని వేల ఎకరాలు ఊర్లే మాయమైపోతున్నాయి. మాయం. మల్లన్న సాగర్లోనే 14 విలేజెస్, 14 ఊర్లు, ఇంకా కొన్ని హ్యామ్లెట్స్. సో గివ్ అండ్ టేక్ అరౌండ్ 17 to 18 ఊర్లు మాయమైపోతున్నాయి. సో అది కాళేశ్వరం, మల్లన్న సాగర్ ఒక్క రిజర్వాయర్ కాళేశ్వరం అనే ప్రాజెక్ట్లో. అయితే ఇంత మ్యాసివ్ భూసేకరణలో, ఇంత మ్యాసివ్ ల్యాండ్ యాక్విజిషన్లో ప్రాబ్లమ్స్ ఎక్కువ కనపడడం స్టార్ట్ అయినాయి. సో ఈ భయంతో ఊరు వాళ్ళు నన్ను పిలిచారు. నేను ఒకసారి 2 సార్లు సోషల్ యాక్టివిస్ట్ బృందంతో వెళ్ళాను, ఒకసారి లాయర్స్ బృందంతో వెళ్ళాను. అయితే అక్కడ మీ హక్కులేంటి, ఎలా జరగాలి, మీరు మీ హక్కులను ఎలా కాపాడగలుగుతారు, ఈ భూసేకరణ జరిగిన తర్వాత మీ జీవితాలు నాశనం కాకుండా, నష్టపోకుండా మీరు మీ లైవ్లీహుడ్, ఎందుకంటే కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 21 కింద లైఫే కాదు, అంటే నేను ఇట్లా బ్రీత్ చేస్తుండాలి, లేకపోతే గాలి పీల్చుకుంటాలి, కూడదు అనడమే కాకుండా లైవ్లీహుడ్, నేను ఎలా ఉంటాను, ఎలా జీవిస్తాను, ఎలా సంపాదిస్తాను, నా ఫ్యామిలీని ఎలా చూసుకుంటాను, అదంతా ముఖ్యం. సో జీవనాధారం కూడా మన హక్కే, ఫండమెంటల్ రైట్ అండర్ ద కాన్స్టిట్యూషన్. ఆ జీవనాధారం కోల్పోతున్న వాళ్ళు కొన్ని వేల సంఖ్యల్లో ఉన్నారు ఇప్పుడు. సో ఆ ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేస్తున్నప్పుడు మెల్లమెల్లంగా కేసులు వచ్చుడు స్టార్ట్ అయ్యాయి. సో క్షేత్రస్థాయికి మనము కేసులు వేసే ముందెళ్ళాము, కేసులు వేసే క్రమంలో వెళ్ళాము, కేసులు వేసిన తర్వాత కూడా చాలా వెళ్ళాను. సో నేను అనుకుంటా, నేను ఈ 3 ఏళ్ళల్లో తెలంగాణ చూసినంత నా జీవితంలో ఎప్పుడు చూడలేదండి. నేను అంటే పాత నిజామాబాద్, ఇప్పుడు కామారెడ్డికి చెందిన వాస్తవ్యురాల్ని. సో ఎక్కువ నిజామాబాద్, కామారెడ్డి అండ్ హైదరాబాద్ హాలిడేస్, హీటింగ్ ఫ్యామిలీ, అంతే. మీరు మెదక్ జిల్లా వాసులు అంటారు? మెదక్ కూతవేటు దూరంలో అంటారు కదా, అదే. మా ఊరికి మెదక్కి 10 minutes. కామారెడ్డినా? ఇప్పుడైతే కామారెడ్డి. కామారెడ్డి జిల్లా ఏ గ్రామము? నాగిరెడ్డిపేట్. నాన్నగారి పేరు? నాన్నగారి పేరు నరసింహారెడ్డి. అమ్మగారు ఇందిరారెడ్డి. ఎంతమంది సంతానం మీరు? నేను ఒక్కదాన్ని. ఓ, అందుకే మిమ్మల్ని ఫైర్ బ్రాండ్ గా వాళ్ళు చిన్నప్పటి నుంచి బాగా పెంచినట్టున్నారు. నాన్నగారు ఏం చేసేవారు? నాన్నగారు ఫార్మర్ అండి, రైతు ఫస్ట్ నుంచి. అంటే ఆయన చాలా చదువుకున్నాడు, ఓయూ ఆర్ట్స్ కాలేజ్, మాస్టర్స్ ఇన్ సోసియాలజీ, కానీ రైతే. అప్పట్లోనే ఆయన చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం అని అనుకున్నారు, ఒకరికే చాలా అనుకున్నా. ఓకే, అయితే బాగా సాగింది. అక్కడ నుంచి మీ ప్రస్థానం స్టార్ట్ అయింది. సో ఈ ప్రాబ్లమ్స్ ఓరియంటెడ్ ఆ ఊర్లకు, ఆ భూసేకరణ జరిగే ఊర్లకు వెళ్ళడం వలన నేను తెలంగాణను చూశాను. అంటే ఏ ఊర్లలో, అంటే మనకు సిటీ కనిపిస్తుంది కానీ సిటీలో ఏం ప్రాబ్లమ్స్ లేవండి. ఇక్కడ అడపాదడపా రోడ్లు, యాక్సిడెంట్స్, రోడ్లు బాగోలేవు, ఎలక్ట్రిసిటీ ప్రాబ్లమ్స్, లేకపోతే ఏదో ఈ చిన్న ప్రాబ్లమ్స్ చూసి ఆ పెద్ద ప్రాబ్లమ్స్ చూసే వరకు కొంచెం షాక్ వాల్యూ ఎక్కువ అనిపించేది. ఎందుకంటే నేను యుఎస్లో ఉన్నప్పుడు కూడా మై యాక్టివిటీ వాజ్ ఇన్ ఇంటర్నేషనల్ అసైలం. అంటే గవర్నమెంటల్ పర్సిక్యూషన్, గవర్నమెంట్స్ ఎంబట పడితే ఆ దేశం వదిలేసి పారిపోయి ఇంకో దేశంలో చరణం తీసుకునే వాళ్ళతో నేను డీల్ చేసేదాన్ని. సో అక్కడ కూడా ఈ భయాందోళన అండ్ లైఫ్ థ్రెట్ చాలా ఉండేది. సో ఇక్కడ లైఫ్ థ్రెట్ నాకు కాదు, మా క్లయింట్స్కి. ఓకే. సో ఇక్కడ అటువంటి సీరియస్నెస్ కనిపించింది. ఎందుకంటే రాత్రే ఊర్లు, ప్రజలు భయాందోళనలకు గురి కావడము, ఇంకా బలవంతపు భూసేకరణలో ఎన్నో ప్రొసీజర్స్ చేయడం, వాళ్ళు ఎలా బలవంత పెట్టాలనో, లేకపోతే ఎలా తొందరగా భూమిని సేకరించాలనో, అక్రమంగా అయినా సరే. సో ఇదంతా జరగడం ఎక్కువైంది. సో దాంతో కేసెస్ ఎక్కువైనాయి. సింగరేణి బొగ్గు గనులైనా, ఆ కోల్ బెల్ట్ ఏరియా అయినా, లేకపోతే కాళేశ్వరం మొత్తం గోలివాడ దాకా, పెద్దపల్లి గోలివాడ దాకా, సుందిల్లా పంప్ హౌస్, అన్నారం, మల్లన్న సాగర్,
మహబూబ్ నగర్లో పాలమూరు రంగారెడ్డి, నల్గొండలో దిండి, మల్లన్న సాగర్ పార్ట్ అండ్ పార్సలే మన రంగనాయక సాగర్, గంధమల్ల. సో ఇవన్నీ తిరగడం జరిగింది. నాకు ఇరిగేషన్తో ఎక్కువ అటాచ్మెంట్ లేకపోతే ఎక్కువ నాలెడ్జ్ లేకున్నా కానీ ఆ చదవడంతో ఆ ఫోర్స్డ్ రీసెర్చ్ అంటారు చూడండి, మనం ఆ ప్రాబ్లంలో ఉన్నాం కాబట్టి దాని గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవాల్సిన అవసరం జరిగింది. సో అప్పుడు అసలు ఈ ప్రాజెక్ట్ అవసరమా, ఇంత పెద్ద ఎత్తున అవసరమా, ఇన్ని ఊర్లు అవసరమా, అసలు వీళ్ళు ఎందుకు చేస్తున్నారు, డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఇంత ఇన్సిస్టెన్స్, ఇంత బలవంతం ఎందుకు, ఆ క్వశ్చన్స్ వచ్చి స్టార్ట్ అయినాయి. ఆ క్వశ్చన్స్ పొంటే ఇక తవ్వుతూ పోతే ఇంకా వస్తుంది అంటారు చూడు, అలా జరిగింది లాస్ట్ 3 yearsలో. ఓకే మేడం, నాకు ఒక చిన్న డౌట్ అంటే నాకున్న నాలెడ్జ్ చెప్తున్నా నేను. ఒక అభివృద్ధి పని జరగాలి అంటే కింద కొన్ని అడ్డంగా ఉండేటివి తొలగించుకుంటూ పోవాల్సి వస్తుంది. ఒక రోడ్డు ఉంది, ఇరుకైన రోడ్డు ఉంటుంది, ఆ ఇరుకైన రోడ్డుని వెడల్పు చేయాలి, రోడ్ వైడనింగ్ చేయాలి అంటే కింద 2 వైపులా ఉన్న ఈ షాపులు కావచ్చు, ఇల్లులు కావచ్చు, ఏవైతే ఆక్యుపేషన్లో ఉంటాయో, అంటే ఒక ఇల్లు కట్టేటప్పుడు వాళ్ళు మినిమం ఇన్ని ఫీట్స్ అంటూ వదులుకొని కట్టుకోవాల్సింది, కానీ అది వదులుకోకుండా రోడ్డుకి దగ్గరగా ఉంటారు. అప్పుడు ఇరుకు అయిపోతుంది రోడ్డు. ఆ రోడ్డును వైడనింగ్ చేయాలంటే ఖచ్చితంగా అవతల వాళ్ళకు చేయాలి. వాళ్ళకి ఫస్ట్ నచ్చ చెప్పాలి, అరే నాయనా మేము ఇట్లా రోడ్డు వెడల్పు చేయాలనుకున్నాం, ఇక్కడ ట్రాఫిక్ సమస్య వచ్చింది, రోడ్డు వెడల్పు చేస్తున్నాము, దీనివల్ల ఇంత పోతుంది మీకు మార్జిన్ అయితే వాళ్ళకి మార్కేసి ఇంత నీకు నష్టపరిహారం కట్టిస్తామనేది ఫస్ట్ వాళ్ళకి చెప్పాలి. దానికి వాళ్ళు వినకపోతే మీరు చెప్పినట్ల బలవంతంగా ఖాళీ చేయించి వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపించడము, షాపుల వాళ్ళకి ప్రత్యామ్నాయం చేయడం, వాళ్ళకి నష్టపరిహారం చెల్లించడం, ఇలాంటిది అనేది జరుగుతుంది. అది అలాగే ఒక అభివృద్ధి పని జరగాలంటే, మనకు సాగునీరు అందాలంటే, వృధాగా నదుల నుంచి పారే నీరు వృధాగా సముద్రంలోకి వెళ్లకుండా సాగునీరు అందాలంటే ప్రాజెక్టుల నిర్మాణం అనేది అవసరము. ప్రాజెక్టులు నిర్మించేటప్పుడు అక్కడ ముంపునకు గురయ్యే భూములను భూసేకరణ చట్టం కావచ్చు, మామూలుగా రైతులను ఒప్పించుకొని తీసుకోవచ్చు. రైతులు ఇవ్వడానికి వెనకైతే భూసేకరణ చట్టాన్ని అనేది ప్రయోగించి బలవంతంగా భూములు లాక్కోవచ్చు. కానీ ఇక్కడ ఇది చెప్తోంది కదా ఈ చట్టాలన్నీ కూడా. అంటే మీరు బలవంతంగా భూములు అన్నప్పుడు, అంటే బలవంతంగా అంటే వాళ్ళు కొట్టి బెదిరించి వాళ్ళు ఏమైనా కిడ్నాపులు చేసి అట్లా బలవంతంగా సినిమాలలో లాగా సంతకాలు చేయించుకున్నారా, లేకపోతే ఏంటి బలవంతపు భూసేకరణ అనేది? అయితే బలవంతపు భూసేకరణ అనేది మీరు చెప్పిన అన్నీ ఇంక్లూజివే. కొట్టి కొన్ని సందర్భాలు భయపెట్టి సంతకాలు చేపించుకున్నది అనేదే GOMS 123. అది రద్దు చేసింది హైకోర్టు. బెదిరింపు అండ్ బలవంతంగా బెదిరించి సంతకాలు చేపించుకునేది అనేది GOMS 123. ఎందుకంటే సినిమానా కాదు కదా, కాదు కదా నేను కిడ్నాపింగ్ లో ఏమో జరుగుంటాయండి నాకు, అంటే సినిమాలు అయితే బెదిరిస్తారు, బెదిరించకపోతే చంపేస్తారు, లేదంటే కిడ్నాప్ చేస్తారు, 3 జరుగుతాయి. కానీ ఇక్కడ సినిమా కాదు కదా ఇది. చంపడం ఎక్కడో న్యూస్ పేపర్ లో చదివాను, నాకు పర్సనల్ నాలెడ్జ్ లేదు. కానీ బెదిరించి సంతకాలు పెట్టించుకోవడం అయితే ఉంది. అయితే భూసేకరణ అనేది ఇల్లీగల్ కాదు. ఏ గవర్నమెంట్ అయినా ఈ సో కాల్డ్ డెవలప్మెంట్ యాక్టివిటీ ప్రాజెక్ట్స్ కోసము ఎమినెంట్ డొమైన్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది లాలో. ఎమినెంట్ డొమైన్ కింద భూమిని సేకరించడం ప్రతి గవర్నమెంట్ హక్కు అక్రాస్ ద వరల్డ్. అయితే దీంట్లో ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఏంటంటే ఒక నోటిఫికేషను, వాళ్ళ పాగోతల్ ఇనుడు, మీరు ఏంటో చూపెట్టుకోవడం, అంటే ఈ ప్రాజెక్ట్ ఎందుకు అవసరము, మీ ఊరు ఎందుకు అవసరం, మీ ఇల్లు ఎందుకు అవసరం, మీ వార్డు ఎందుకు అవసరము, దాని తర్వాత అవార్డు మీకు డబ్బు ఎంత వస్తుందో, ఆ డబ్బు ప్రతి భూసేకరణ చట్టం, ఎస్పెషలీ ఈ కొత్త యాక్ట్ చట్టం కింద మామూలు కన్నా ఎక్కువ ఉండాలి. ప్రెజెంట్ మార్కెట్ వాల్యూ అప్రాక్సిమేషన్లో ఎక్కువ ఉండేదాన్నే మీరు దాన్నే ధృవీకరించి ఇవ్వాలి. కానీ అది ఇప్పటి వరకు ఎక్కడ ఫాలో కాలేరు. ఇప్పటి వరకు లాస్ట్ 3 yearsలో ఎక్కడ ఫాలో కాలేరు. మాట వరుసకు నోటిఫికేషన్లు ఉంటే వాళ్ళు మాట్లాడుకుంటారు, కానీ మీకు ఇంత ఇస్తున్నాము, ఇంతే ఇస్తాము. అయితే వీళ్ళు GOMS 123 ఎందుకు స్టే అయిందో చెప్తాను. ఒక ఇంటరిమ్ అంటే స్టేలోనే ఉంది, అది ఇంకా రద్దు అనేది కాలేదు. స్టేలో ఉంది కానీ రద్దు అయిన కిందికే, ఎందుకంటే కొత్త అమెండ్మెంట్ యాక్ట్ వచ్చింది కాబట్టి. అయితే GOMS 123 కింద ట్రాన్స్పరెన్సీ లేదు. నేను ఒక గవర్నమెంట్ని, నేను ఒక భూ నిర్వాసితుని దగ్గరకు వచ్చి అతని ఇష్ట ప్రకారము కాంట్రాక్ట్ చేసుకొని సేల్ అగ్రిమెంట్ మీద సంతకం పెట్టుకొని వెళ్ళడం అనేది
చెవులో పువ్వు పెట్టడం లాంటిది. ఒక గవర్నమెంట్ వచ్చి ఒక సామాన్యుని రైతుతో ఆ ఈక్వాలిటీనే లేదు. అంటే ప్రభుత్వానికి ఒక సామాన్య రైతుకి వ్యత్యాసం చాలా ఉంటుంది. అసలు అక్కడ ఎటువంటి బలవంతము, ఎటువంటి అయిష్టము, ఎటువంటి భయము లేదు అనేది చట్టం కాదు, ఎవరు కూడా నమ్మరు. అందుకోసము ఆ ప్రొసీజర్ లేని బ్లాంక్ కాగితాల మీద సంతకం పెట్టేసి ఇవ్వడం అనేది నాన్ ట్రాన్స్పరెంట్. అంటే దానికి ఒక ట్రాన్స్పరెన్సీ లేదు, ఒక ప్రొసీజర్ లేదు, ఏమీ లేదు. దాంతోపాటు మీరు ఇచ్చే కాంపెన్సేషన్ సరిపోదు. రైతు మీరు ఇచ్చే పుట్నాలు ఏందో గింజలకు ఓకే అని అంటే పప్పు ఉప్పుకి ఓకే అనడం అనేది మేము నమ్మలేము, ఎవరు కూడా నమ్మరు. అది ఇష్టపూర్వకంగానే మీ రాష్ట్ర అభివృద్ధి కోసం చేస్తున్నారంటే అసలుకే నమ్మరు. ఎందుకంటే రాష్ట్రాల అభివృద్ధి కోసము బలవంతపు భూసేకరణ లాస్ట్ 100 years నుంచి జరుగుతూనే ఉంది. అది ఆపడానికి కొత్త ఒక సైంటిఫిక్ చట్టం వచ్చింది. మళ్ళీ మీరు వెనక్కి వెళ్ళాలనుకుంటే మేము వెళ్ళడానికి సిద్ధం లేము అని చెప్పేసి వాళ్ళు స్టే పెట్టారు. అయితే పునరావాసం కూడా వాళ్ళు కంప్లీట్లీ తొలగించారన్నమాట. అయినా కానీ వీళ్ళు చాలా చాకచక్యంగా ఏం చేశారంటే కాళేశ్వరం, సిద్దిపేట్, మెదక్, పెద్దపల్లి బెల్ట్లో 6.5 lakhs అనుకున్నారు. సో ఎవరెంత ఫోర్స్ చేసి, ఎవరెంత కోట్లకు ఎక్కి, ఎవరెంత కోట్లో నడిపిస్తే వాళ్ళకు కొంచెం ఎక్కువ చేయడం అన్నమాట, అంతే. పాపం పాలమూరు, మహబూబ్ నగర్ ఈ బెల్ట్లో పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అండ్ తిండికి 5.5. వాళ్ళు స్టార్ట్ చేసింది GMS 123 2015లో స్టార్ట్ చేసినప్పుడు 3.5. కొన్ని ఊర్లు అయితే చాలా భయంకరంగా మోసపోయాయి. సో ఈ మోసం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు కొంచెం ఎలక్షన్స్ వాతావరణం వచ్చింది కాబట్టి భూసేకరణ కొంచెం ఒక డిటాచ్డ్ స్టేబుల్ పొజిషన్లోకి అంటే అవ్వడం లేదు. ఎందుకంటే ఇప్పుడు అయినా కానీ వాళ్ళు ఇవ్వడానికి కూడా ఏం లేదు. ఐ మీన్ యూ కెనాట్ డిస్పర్స్ హనీ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. అవార్డ్స్ కూడా ఇవ్వడానికి ఉండదు. సో ఇది జరుగుతూనే ఉంది. అయితే చట్టాలలో భూసేకరణకి గొప్పగా ఇవ్వాలని రాతం పూర్వకంగానే ఉంటుంది. కానీ ఇప్పటి వరకు ఏ గవర్నమెంట్, నేను ఈ గవర్నమెంట్నే దోషులుగా అనడం లేదు, ఏ గవర్నమెంట్ పాపం భూ నిర్వాసితులకు సరిగా ఇచ్చేదే లేదు. సింగూరు, నాగార్జున సాగర్, శ్రీశైలం ఇంకా వాళ్ళు వెయిట్ చేస్తూనే ఉన్నారు. అయితే ఈ క్రమంలో బలవంతం అనేది అప్పుడు కూడా అయిండొచ్చు సార్, కానీ అప్పుడు బలవంతం జరగడము, దాన్ని ప్రశ్నించడం జరగలేదు. ఇప్పుడు బలవంతం జరగడం, దాన్ని ప్రశ్నించడం, ఉన్న చట్టాలను ఉల్లంఘించి దానికి వ్యతిరేకంగా ఇంకో కొత్త జియో, అంటే నీ రాజ్యం అయినట్టు ఇంకో కొత్త జియో ద్వారా ఒక సెంట్రల్ యాక్ట్ ఉన్నప్పుడు ఇంకో కొత్త జియో ద్వారా దాన్ని సేకరించడం కంప్లీట్లీ ఇల్లీగల్. అలా జరుగుతూనే ఉంది. సో దాన్ని ఆపడమే. అయితే మీరు అంటున్న ఈ డెవలప్మెంట్ అనేది ఒక నాన్ ట్రాన్స్పరెంట్ ఒక బోర్డు మీదనో లేకపోతే గోడ మీదనో రాసేది. డెవలప్మెంట్కి ముందు ఒకటి ఉంటుంది, సస్టైనబుల్ డెవలప్మెంట్. ఏ డెవలప్మెంట్కైనా హ్యూమన్ బీయింగ్, ఒక మనిషి స్టార్టింగ్, మిడిల్ అండ్ ఎండ్ పాయింట్. మనిషి స్టార్టింగ్ అండ్ మిడిల్ అండ్ ఎండ్ పాయింట్ అయినప్పుడు డెవలప్మెంట్లో మనిషికి నష్టం చేసేది ఏది డెవలప్మెంట్ కాదు. నేను రోడ్డు వెడల్పుగా చేసుకునడం అవసరం, కానీ ఆ వెడల్పుగా చేసుకునేటప్పుడు ఆ వెడల్పులో వెళ్ళే మనిషి జీవనాధారము, వాళ్ళ ఫ్యామిలీ, అతన్ని ప్రాపర్గా ఇంకో ప్లేస్లో ఆల్టర్నేటివ్ చూపినాకనే ఆ డెవలప్మెంట్ కొనసాగించాలి. సో ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది తెలంగాణలో అండ్ ఫర్ దట్ మ్యాటర్ సమ్ ఆఫ్ ఆంధ్రాలో కూడా జరగలేదు. ఎస్పెషలీ తెలంగాణ అయితే అస్సలకే జరగలేదు. దట్ ఈస్ అబ్సల్యూట్లీ ద ఫ్యాక్ట్. ఓపెన్ కాస్ట్లు తీసుకోండి, ఫార్మాసిటీలు తీసుకోండి, ఎస్సీజీలు తీసుకోండి, ప్రాజెక్టుల కోసం భూసేకరణ తీసుకోండి, అంతా ప్రజలను ఎల్లదొబ్బడమే కానీ అక్కడి నుంచి ఎంత తొందరగా అంటే అంత ఎల్లదొబ్బడమే కానీ ఈవెన్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్ లైక్ సింగరేణి అండ్ అదర్స్ ఆర్ నాట్ డూయింగ్ జస్టిస్. గతంలో అంటే మీరు ఈ భూ నిర్వాసితుల కోసము ఆ రైతుల పక్షాన పెద్ద ఎత్తున పోరాటం చేశారు. నిత్యం కూడా ఎప్పుడు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు, మల్లన్న సాగర్ ప్రాజెక్టు, ఎక్కడో ఒకసాట అటవీ ప్రాంతాలలో కూడా తిరుగుతూ వచ్చారు. గిరిజన ప్రాంతాలు, గిరిజన తండాలన్నీ కూడా మీరు కాలినడక తిరుగుతున్నారు. కానీ ఈ మధ్య కాలంలో రచనారెడ్డి గారిలో వేగం తగ్గింది.
అందుకు కారణం ఏంటి? రాజీ పడ్డారా లేకపోతే భయపడిపోయారా? ఎందుకు వెనక్కి తగ్గారు? లేదండి, రాజీ పడలేదు, భయపడిపోలేను, వెనక్కి తగ్గడం కూడా జరగలేదు. అంటే కేసెస్ వచ్చినప్పుడే అది వేయడం, వాదించడం జరుగుతుంది. అయితే భూసేకరణ ఇప్పుడు ఏ స్టేజ్లో ఉందండి, నేను అదే ఇంతకుముందే చెప్పాను చూడు. భూసేకరణ ఇప్పుడు ఏ స్టేజ్లో ఉందంటే ఒక స్టేట్ ఆఫ్ ఫ్లక్స్, అంటే ఒక స్టెబిలైజ్ అయిన స్టేజ్లో ఉంది. ఎక్కడ పెద్ద ఎత్తున బలవంతపు భూసేకరణ అనేది జరిగి ఆగిపోయి అలా ఉన్న స్టేజ్లో ఉంది. అందుకోసము కొన్ని అక్కడిక్కడ ఇష్యూస్ ఉండడం తప్ప పెద్ద ఎత్తున ఈ ప్రాబ్లమ్స్ మళ్ళీ స్టార్ట్ అవుతాయి సార్. లెట్ మీ టెల్ యూ, ఈ ప్రాబ్లమ్స్ మళ్ళీ స్టార్ట్ అవుతాయి. ఎప్పుడు ఎలక్షన్స్ అయిపోయి ఇదే గవర్నమెంట్ వచ్చి మళ్ళీ ఈ యత్నం స్టార్ట్ అయినప్పుడు ఈ ప్రాబ్లమ్స్ మళ్ళీ స్టార్ట్ అయితే మళ్ళీ పెద్ద ఎత్తున స్టార్ట్ అవుతాయి. అప్పుడు మనం పెద్ద ఎత్తున ఉంటాం. కానీ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటే అలా కేసులు వేయడం, దాని గురించి ఆర్గ్యూ చేయడం జరుగుతుంది. అయితే ఇంకో ఫ్రెష్ ఆస్పెక్ట్ ఏంటంటే ఈ ప్రాజెక్టులు అన్నీ భూసేకరణ ఇష్యూ ఒకటైతే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఈ ప్రాజెక్ట్స్ అన్నీ ఇల్లీగలీ స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఎటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయినా లేకపోతే ఓపెన్ కాస్ట్ అయినా లేకపోతే ఏదైనా ఈ ఎస్పెషలీ కాళేశ్వరం ఇంకా పాలమూరు చెప్తాను. కాళేశ్వరం ఇంకా పాలమూరు లేకుండా అంటే పర్మిషన్స్తోని ఎటువంటి లీగల్ ప్రాసెస్తోని సంబంధం లేకుండా ఎన్వైరన్మెంటల్ సర్టిఫికెట్, ఫారెస్ట్ క్లియరెన్స్ సర్టిఫికెట్, ఇంకో సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి పర్మిషన్స్ ఏమీ లేకుండా అడపాదడపాగా, అంటే వాళ్ళకి అడ్వైస్ చేసేటోళ్ళు ఉన్నారా లేరా నాకు ఐడియా లేదు, అంటే ఉండొచ్చు అని అనుకుంటున్నాను. అడగలేదు సార్. రైతులు అడిగారని వెళ్ళారు మీరు? రైతులు అడిగారని ఎన్జిటి కేసు ఇచ్చారు, అడగలేదు కదా మా దగ్గరకు వచ్చి న్యాయం చేయమ్మా, పరిశీలించండి అమ్మా అని. ఎవరండి? రైతుల న్యాయం చేయండమ్మా అని అన్నందుకే కేసులు వేసాం. కేసులు అదే న్యాయం చేయనప్పుడు కేసులు వేసి న్యాయం చేయొచ్చు. కానీ తండాలకు వెళ్ళి ఆ ప్రాంతాలకు వెళ్ళి ప్రాజెక్టు ప్రాంతాలకు వెళ్ళి పరిశీలించి రైతులకు న్యాయం చేసే పోరాటం చేశారు కదా. రైతులు అడగలేదు కదా వచ్చి రెండమ్మ ప్రాజెక్టు దగ్గరకు వచ్చి? లేదండి, అడిగారు. ఐ వాంట్ టు బీ ఆన్ రికార్డ్ వెన్ ఐ సే దిస్. ఎవ్రీ సింగిల్ టైమ్ ఐ వెంట్ సమ్వేర్ హ్యాస్ బిన్ ఆన్ ఇన్విటేషన్. నేను ఏది స్వచ్ఛందంగా ఇష్టంతోనే వెళ్ళాను. బట్ అక్కడ వెళ్ళి నేనే ఒక ప్రాబ్లమ్ని క్రియేట్ చేసి దాని తర్వాత ఆ ప్రాబ్లమ్ని హైదరాబాద్కి తీసుకొచ్చి దాన్ని కోర్టులో వేయడానికైతే ఎప్పుడు లేదు. ఎవ్రీ సింగిల్ టైమ్ ఇట్ హెస్ బిన్ ఆన్ ఇన్విటేషన్. అండ్ సో ఈ ఎన్జిటి కేసెస్ కూడా మేము కేసులు వేసిన తర్వాతనే వాళ్ళు ఉరుక్కుంటూ MOEF, మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ అండ్ ఫారెస్ట్, సెంట్రల్ వాటర్ కమిషన్, ఫారెస్ట్ క్లియరెన్సెస్ ఇక్కడి నుంచి అన్నీ చేసుకుంటూ వెళ్ళారు. అప్పుడు ఎన్జిటి కేసులలో స్టేలు ఎత్తేసి ద ప్రాసెస్ హ్యాస్ కంటిన్యూడ్. బలవంతపు భూసేకరణ ప్రొసీజరలీ జరుగుతున్న వేల్ కిందనే జరుగుతుంది. అది ఒక ఎత్తు అయితే అస్సలు ఎటువంటి పర్మిషన్స్ లేకుండా మోర్ దెన్ 1.5 years దీస్ ప్రాజెక్ట్స్ హ్యావ్ బిన్ కంటిన్యూయింగ్ జస్ట్ without open tenders and on understanding with major contractors. అండ్ అది ఏంటో కానీ అన్ని ప్రాజెక్ట్స్కి ఒకళ్ళిద్దరు నలుగురు కాంట్రాక్టర్సే ఉంటారు. దాంట్లో ఇద్దరు మేజర్ కాంట్రాక్టర్స్ ఉంటారు. పోనీ అన్ని టెండర్స్ వీళ్ళే గెలుస్తున్నారా అంటే అది ఏమో అండి. ఐ మీన్ దట్స్ ఓపెన్ టు డిబేట్. కానీ మీకు కావాల్సి అడగచ్చుగా. డాక్యుమెంటేషన్ ఉంది కదండి. ఇది ఎన్జిటిలో వేశారు, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ద్వారా వేశారు. అంటే మీకు కావాలంటే అడగచ్చుగా. నాకు అవసరం లేదండి, నేను అసలు కాంట్రాక్టర్నే కాను, మా ఫ్యామిలీలో కూడా ఎవరు కాంట్రాక్టర్స్ కారు. సరే మీరు చెప్తున్నారు బాగానే ఉంది, అంటే మీ దగ్గర కాంట్రాక్టర్లు లేరు, మీ హస్బెండ్ కూడా అడ్వకేట్ కావచ్చు, మీకు అవసరం లేదు కాంట్రాక్ట్లు. అయితే వాళ్ళు కేవలం అభివృద్ధి కోసమే మేము చేస్తుంటే ఈ ప్రాజెక్టులన్నీ కూడా రచనారెడ్డి గారు అనవసరంగా లేనిపోని యాగి చేస్తూ రైతులను రెచ్చగొడుతూ మాకు భూసేకరణ జరగకుండా పనులు ముందుకు సాగకుండా ముందుకు పోతున్నారు, వీళ్ళంతా అభివృద్ధి నిరోధకులు అని కేసీఆర్ గారు పెద్ద ఎత్తున ఆరోపించారు అప్పట్లోనే. నిజంగా మీరు అభివృద్ధికి నిరోధకులేనా? అభివృద్ధి సాగుతుంటే మీకు మింగుడు పడడం లేదంటారా? అభివృద్ధి ఒక సస్టైనబుల్ రూపంలో, అంటే ఒక క్రమబద్ధీకరణ జరిగి అభివృద్ధి జరుగుతుంది అని నా ఆలోచన. ఎందుకంటే
అప్పుడు కులాంకులమైన లేకపోతే ఇప్పుడు తెలంగాణ ఒక చిన్న రాష్ట్రంలో అతి పెద్ద ప్రాజెక్ట్స్ అయినా కానీ కాళేశ్వరం ఈజ్ బిగ్గర్ దెన్ చేవెళ్ళ ప్రాణహిత ప్రాణహిత చేవెళ్ళనే కాళేశ్వరం అదే దాన్నే మార్చారు ప్రాణహిత చేవెళ్ళని కాళేశ్వరంగా తీసుకొచ్చారు మార్చారు. ప్రాణహిత చేవెళ్ళ ఒక మీడియం సైజ్ టు బిగ్ సైజ్ మధ్యలో ఉన్న ప్రాజెక్ట్. అది తుమ్మిడిహట్టి నుంచి స్టార్ట్ అయ్యి శ్రీపాద ఎల్లంపల్లి దగ్గర వాటర్ ఇడిసి చిన్న చిన్న రిజర్వాయర్స్ అంటే ఎక్కువ 1 2 3 4 మ్యాక్సిమం 7 టీఎంసీల దాకా రిజర్వాయర్స్లో ఆపి దాన్ని యూజ్ చేయడం కోసము ఇది చేసిన ప్రాజెక్ట్ అది. అయితే దాన్ని అతి పెద్దంగా ఐ థింక్ దే హ్యావ్ మల్టిప్లైడ్ ఇట్ 4 times. దాన్ని అది కూడా రివర్స్ పంపింగ్ ద్వారా. రివర్స్ పంపింగ్తో ఎంత ఎలక్ట్రిసిటీ అవసరం అంటే మన ఎంటైర్ స్టేట్ ఎలక్ట్రిసిటీ సరిపోదు అనుకుంటా. మేడిగడ్డ అనే కింద ఉన్న ప్రాంతం నుంచి కావాల్సుకొని తుమ్మిడిహట్టిని పక్కకు పెట్టి న్యాచురల్ గ్రావిటీని పక్కకు పెట్టి న్యాచురల్ గ్రావిటీ అండ్ 2 బరాజెస్ అండ్ 4 రిజర్వాయర్స్ని పక్కకు పెట్టి అతిపెద్ద భారీ రూపంతో అదే ప్రాణహిత చేవెళ్ళని కావాలని డెలిబరేట్లీ కాళేశ్వరం అనే ఒక కొత్త పేరు, ఆ కాళేశ్వరం అనే పేరు గురించి కూడా చెప్తాను ఒక నిమిషంలో. మేడిగడ్డ అనే కింద ప్రాంతం నుంచి రివర్స్ పంపింగ్ ద్వారా మళ్ళీ ఒక స్టేబుల్ ఒక కొంచెం తుమ్మిడిహట్టి కన్నా కొంచెం కింద ఉన్న ప్రాంతానికి తీసుకొచ్చి దాన్ని రివర్స్ పంపింగ్ ద్వారా పెద్ద పెద్ద రిజర్వాయర్స్ చేసి మల్లన్న సాగర్ 50 TMC, దట్ ఈస్ హుస్సేన్ సాగర్ ఇస్ 1 to 1 something TMC, 50 times హుస్సేన్ సాగర్ మల్లన్న సాగర్. అంత నీళ్లు లేకున్నా 120 daysలో లేకపోతే 60 daysలో అన్ని నీళ్లు ఫిల్ కాకుండా పెద్ద పెద్ద రిజర్వాయర్స్ ఎవరి సెల్ఫిష్ ఎండ్స్ కోసము తీసుకొచ్చారో అది వాళ్ళు చెప్పాలి. ఎందుకంటే అంత పెద్ద రిజర్వాయర్స్ అవసరం లేదు. అది నేను కాదు, నేను ఒక అడ్వకేట్ని, నేను ఎక్స్పర్ట్ని కాను. ఎక్స్పర్టీస్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ల మీద అవగాహన ఉండి చదువు ఉండి ఎక్స్పీరియన్స్ ఉండి రిటైర్డ్ అయిన వాళ్ళు లేకపోతే చాలా ఏళ్ళ నుంచి పనిచేస్తున్న వాళ్ళే చెప్పారు అంత పెద్ద రిజర్వాయర్స్ అవసరం లేదు. ఎందుకంటే అంత పెద్ద రిజర్వాయర్స్ని సస్టైన్ చేసే కెపాసిటీనే తెలంగాణకు లేదు. అన్ని ఎకరాలు లేవు. ఈ ఎకరాలు కూడా వారంకొకటి చేంజ్ అవుతుంటుంది. అంటే 8 లక్షల నుంచి 10 అవుతుంది, 18 లక్షలు అవుతుంది, మళ్ళీ 12 లక్షలు అవుతుంది. అది ఎక్కువ అంటే ఒక ప్రణాళిక లేదు, ఒక ఫిక్స్డ్ లాక్డ్ ఇన్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లేదు. అది ఎలా చేంజ్ అవుతుందో ఎందుకు చేంజ్ అవుతుందో అది ఎవరికి తెలియదు. మళ్ళీ రూలింగ్ పార్టీ వాళ్ళ ఏ భూమి లేకపోతే గుంట ఎకరము నష్టపోదు, అది ఎలా సాధ్యమో వాళ్ళే చెప్పాలి. మళ్ళీ దాంతోపాటు ఈ రిజర్వాయర్లలో ఎన్ని నీళ్లు ఎంత కాలంగా ఉంటాయో ఎవరికి ఐడియా లేదు. ఇంకోటి మల్లన్న సాగర్ ఒక ఎర్త్క్వేక్ ఫాల్ట్ లైన్ మీద ఉంది. అందుకనే చెప్పేసి ఆ ప్రాంతంలో అంటే మీరు వెళ్ళే ఛాన్స్ ఉంటే వెళ్ళండి సార్, చాలా బ్యూటిఫుల్ ప్రదేశం. ఆ ప్రాంతంలో చాలా చెరువులు కూడా ఉన్నాయి. అయితే ఆ ప్రాంతంలో నీళ్ళు ఎక్కువ ఉండడానికి కారణం ఏంటంటే ఆ ఫాల్ట్ లైన్ ఏనట. అంటే నాకు ఎవరో చెప్తే ఒక ఎక్స్పర్ట్ చెప్తే నాకు వెళ్ళాను సార్, ఒక 4-5 times వెళ్ళాను. సో ఆ ప్రాంతంలో అంతా ఒక డెఫినెట్లీ 2 crops అయితే అవుతాయి. కొన్నిసార్లు ఆ ఎక్కువ నీళ్ళతో పాటు 3 crops కూడా అవుతాయంట. సో ఆ చుట్టుపక్కలనే ఒక 14 చెరువులు ఉన్నాయి. ఇంకా ఆ ఫాల్ట్ లైన్ దృష్టిలోనే ఆ ఫాల్ట్ లైన్ రీజన్తోనే అక్కడ నీళ్లు ఎక్కువ నిలుస్తాయి. సో దట్ ఈస్ ద రీజన్. అయితే ఆ ఫాల్ట్ లైన్ మీద ఇంత పెద్ద రిజర్వాయర్ వస్తే రిజర్వాయర్ కూలిపోతే నష్టం half of తెలంగాణ విల్ బీ వాష్డ్ ఆఫ్. సో దెర్ ఆర్ అ లాట్ ఆఫ్ డేంజర్స్ టు దిస్ అన్సైంటిఫిక్ ప్రాజెక్ట్ as well. సో ఈ కాంట్రాక్ట్ అందరికీ బతికే అర్హత ఉందండి. కాంట్రాక్టర్లు ఎక్కువ సంపాదిస్తారు, గుడ్ ఫర్ యూ. తక్కువ సంపాదిస్తారు, అది వాళ్ళ. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ అందరికీ బతికే హక్కు ఉంది. నేను కాంట్రాక్టర్ల మీద అంతే కానీ అది కరెక్ట్గా చేయండి ఇస్ వాట్ ఐమ్ సేయింగ్. ఒక్క రూపాయో ₹1 తక్కువ వచ్చినా కానీ అది కరెక్ట్గా చేయండి. రిజర్వాయర్ మీరు కాంట్రాక్ట్లు తీసుకోండి, ఒక ఓపెన్ టెండర్లో కాంట్రాక్ట్లు తీసుకోండి, కానీ సరిగ్గా ఒక ప్లాన్డ్ సైంటిఫిక్ రూపంలో ఆ ప్రాజెక్ట్ని కట్టండి. ఇంత పెద్ద రిజర్వాయర్స్ అవసరం లేదని చాలామంది అంటున్నారు, కానీ మీరు ఎందుకు కడుతున్నారు?
ఇంత భూసేకరణ ఒక ప్రాజెక్ట్ లైఫ్ లైన్లో లాస్ట్ ఆస్పెక్ట్ అవుతుంది. కానీ ఈ ప్రాజెక్ట్ లైఫ్ లైన్లో ఈ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్టు, సైంటిఫిక్ అనాలిసిస్, భూమి అనాలిసిస్ ఇదంతా దానికన్నా ముందు జరిగేది. ఇంకా పర్మిషన్ సేకరించడం ఇవన్నీ జరగకుండా డైరెక్ట్ లాస్ట్కి వచ్చేసి భూసేకరణ స్టార్ట్ చేశారు. డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లేదు, సైంటిఫిక్ అనాలిసిస్ లేదు, డిఫరెంట్ మినిస్ట్రీల నుంచి పర్మిషన్స్ లేవు. అసలు ఈ ప్రాజెక్ట్ వయబులా, అన్వయబులా, డేంజరసా, సేఫా అనే ఏ రకమైన రిపోర్ట్ లేకుండా మొత్తం భూసేకరణ స్టార్ట్. అయితే ఈ భూసేకరణలో ఖర్చు పెట్టే డబ్బు కూడా అన్నిటికన్నా తక్కువనే ఉంటుంది ఎప్పుడైనా. దట్ ఈస్ a known fact to every contractor and government that land acquisition is the least expensive. చాలా తక్కువ డబ్బు భూసేకరణలో వెళ్తుంది. అయినా కానీ ఆ భూసేకరణలో గుంజి బలవంత పెట్టి వాళ్ళని బెదిరించి ఇచ్చేసి దాన్ని డెలిబరేట్గా లిటిగేషన్లోకి లాగి ఇచ్చేయడం జరుగుతుంది ఇక్కడ. సో భూసేకరణ ఫస్టే ఇన్ఎక్స్పెన్సివ్ యాక్టివిటీ ఒక ప్రాజెక్ట్ లైఫ్ లైన్లో. దాన్ని మీరు కరెక్ట్గా ఎందుకు చేయడం లేదు? దాంతోపాటు పర్మిషన్స్ లేవు, డిపిఆర్ లేదు. మీరు అటు వెళ్తారా ఇటు వెళ్తారా, ఇటే ఎందుకు వెళ్తున్నారు అటు వెళ్తున్నారో ఎవరికేం తెలీదు. భూసేకరణలో బలవంతాలు దానికి తోడు, దానికి మీరు సరిగ్గా కాంపెన్సేషన్ ఇచ్చి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి దాని తర్వాత వాళ్ళకు ఆల్టర్నేటివ్ చూపెట్టి రీహాబిలిటేషన్ పునరావాసం చూపెట్టి మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. అన్ని నిదానంగా స్టెప్ బై స్టెప్ చేద్దాం అనుకుంటే రచనారెడ్డి గారు అక్కడికి వెళ్ళి నాన్న యాగి చేసి రైతులు రెచ్చగొట్టి మాపై ఉసుగొలుపుతున్నారు, రైతులు చూస్తే భూములు ఇవ్వడానికి ఒప్పుకోవడం లేదు, మేము ఏం చేయాలి, ఏదన్నా వస్తే కదా చేసేకి, ఒక అభివృద్ధి జరగాలంటే ఎంతో కొంత సమస్యలు వస్తాయి, ఆ సమస్యలు సృష్టిస్తుంది రచనారెడ్డి అంటే అసెంబ్లీలో కేసీఆర్ గారు మాట్లాడు ఒక ముఠా నాయకురాల్లా తయారైపోయారు, ఏంటిది అసలుకి ఈ అభివృద్ధిని అడ్డుకుంటే ఎలా అనేసి కేసీఆర్ గారు అసలు అసెంబ్లీలో అన్నారు కదా. అసలు ఒక అసెంబ్లీలో ఒక సామాన్య న్యాయవాది గురించి అంత గట్టిగా మాట్లాడారంటే అది మీరు ఎంతో అజిటేషన్ చేస్తే తప్పితే ఎంత చికాకు పుట్టించుంటారా అండి మీరు? చికాకు పుట్టించుడు అయితే చాలానే పుట్టించాను అనిపించింది. అయితే కేసీఆర్ గారు అంటే మీకు ఇష్టమా? ఐ డోంట్ హ్యావ్ ఎనీ లైక్ ఆర్ డిస్లైక్. మరి పాపం ఆయన అంత చికాకు పుట్టిస్తాంట. ఆయన చేసింది చాలా తప్పు. ఆయనకు కూడా తెలియకపోవచ్చు, ఆయనకు చెప్పే వాళ్ళు ఉన్నారో లేరో, లేకపోతే వాళ్ళు చెప్పింది రచనారెడ్డి గారు ఈజ్ ఫ్యాన్ ఆఫ్ కేసీఆర్ అనుకున్నా నేను. లేదండి, నేను ఐఎమ్ నాట్ అ ఫ్యాన్ ఆఫ్ ఎనీ వన్ అండ్ సర్టన్లీ నాట్ హిమ్. బట్ ఇక్కడ ఏమైందంటే వాళ్ళు ఈ లైఫ్ లైన్, ఈ ఇష్యూస్ అన్నీ లేకపోతే ఈ ప్రొసీజర్స్ అన్నీ జరపడము ఈజ్ ఫీజిబుల్. వాళ్ళేమంటారంటే ఇవన్నీ చేస్తే మేము అసలు ఏమి కట్టలేము, ఏమి డెవలప్మెంట్ సో కాల్డ్ అభివృద్ధి జరగదు, ఏం జరగదు అని చెప్పేసి. అయితే వాళ్ళు స్టార్ట్ చేయడం ఎప్పుడు 2015 ఎండ్ 2016 స్టార్టింగ్లో స్టార్ట్ చేశారు. అప్పటికల్లా ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసుకోవచ్చు. సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేది ఈ కొత్త దొంగ అమెండ్మెంట్ యాక్ట్ కింద మొన్ననే జూలై 2017లో తెలంగాణ అమెండ్మెంట్ యాక్ట్ వచ్చింది. మొన్ననే జూలై 2018లో ఆంధ్రప్రదేశ్ అమెండ్మెంట్ యాక్ట్ కూడా వచ్చింది. రెండు కాపీ క్యాట్స్ అన్నమాట. దాని గురించి మనం మళ్ళీ మాట్లాడుకుందాం. అయితే దాంట్లో సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్, సామాజిక ధృవీకరణ అనేది కంప్లీట్ తీసేశారు. అంటే ఒక ప్రాజెక్ట్ వచ్చినప్పుడు అక్కడి నుంచి డిస్ప్లేస్మెంట్ జరిగినప్పుడు ఒక మనిషి, ఒక ఫ్యామిలీ, ఒక సోషల్ యూనిట్ ఎలా ఎటువంటి బాధకు అండ్ జీవనాధారం లోటుకి పాల్పడతారో, అంటే ఆ ఫోర్స్ ఇంకా డిస్ప్లేస్మెంట్ ఎలా ఉంటుందో అది అవసరం అన్నమాట. అదే సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్. ఆ పాత భూసేకరణ చట్టంకి కొత్త భూసేకరణ చట్టంకి అదే డిఫరెన్స్. దట్ ఈస్ ద బ్యాక్ బోన్, ఫౌండేషన్. అయితే ఈ అమెండ్మెంట్తో పాటు ఈ రాష్ట్రంలో పక్క రాష్ట్రంలో మొత్తం అసలు ఆ ఇంపాక్ట్ అసెస్మెంటే అవసరం లేదట. మేము అడపా ఏ రకమైన ప్లానింగ్ లేకుండా భూసేకరణ చట్టం కింద అందరినీ ఆ ఏరియా నుంచి మేము అనుకున్న ప్లేస్, మేము అనుకున్న ప్రాజెక్ట్ కోసము కంప్లీట్లీ అన్సైంటిఫిక్ రీతిలో ఎలగొడతారంట. అంటే దిల్ జస్ట్ సెండ్ దెమ్ అవుట్. సో అది దట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. అది మీరు చేయొచ్చు. దానికి ఏండ్లు లేకపోతే మీ ఎలక్టరల్ టర్మ్స్ ఏమీ సాక్రిఫైస్ చేయడం అవసరం లేదు. వాట్ ఈస్ రిక్వైర్డ్ ఇస్ 6 to 9 months. దాంట్లో అంతా అయిపోతుంది. దాని తర్వాత మీ భూసేకరణ కూడా అయిపోతుంది. మీరు కరెక్ట్ కాంపెన్సేషన్ ఇస్తే మాకు పనులే ఉండవు కదా. సో ఇట్ ఈస్ పనులు ఉండవు, గుర్తింపు రాదు. వెల్ దట్ గోస్ హ్యాండ్ ఇన్ హ్యాండ్. కానీ
ఈ ప్రాసెస్ ఫాలో అయితే లిటిగేషన్ ఉండదు, డిలే ఉండదు, ఏమీ ఉండదు. మీరు కావాల్సుకొని ఇది బలవంతంగా నాదే రాజ్యము, నాదే రాష్ట్రము, నాదే అన్నీ అనుకొని నేను ఒకరోజు పొద్దుగాలేసి హెలికాప్టర్లో చుట్టేసి ఇది మొత్తం నాకు కావాలి మల్లన్న సాగర్ కోసం అనుకొని దాని ప్రకారమే సైంటిస్టులను పాపం వాళ్ళని బెదిరించి భయపెట్టించి బలవంత పెట్టి నువ్వు ఇలాగే టీపీఆర్ గీయాలి అలాగా కాదు అని చెప్తే హూస్ టు బ్లేమ్ ఫర్ దాట్? అంటే ఐ డోంట్ వర్క్ ఫర్ యూ, సో ఐఎమ్ డెఫినెట్లీ గోయింగ్ టు క్వశ్చన్ యూ. కరెక్ట్లే అండి. అంతే. ఒక ప్రోగ్రాంలో కేసీఆర్ గారి మీద చాలా రెచ్చిపోయినట్టున్నారు, నన్ను ముఠా అంటావు. అది వెరీ స్పాంటేనియస్గా వచ్చిందండి. అది ముయ్ అన్నారు. ఎందుకంటే ముయ్ అనేది ఏమో అర్థం కాలే. ముయ్ అనేది ఏంటంటే కొంచెం ఇక మూసేది నోరే కదా. సో అంటే నేను కొంచెం వోకల్, కొంచెం అవుట్ రైట్, కొంచెం ఫోర్ట్ రైట్ ఉంటాను. కానీ నాకు అనిపించేది ఏంటంటే నాలాంటి చాలా ఎడ్యుకేటెడ్, కొంచెం అవగాహన, కొంచెం ఎక్స్పీరియన్స్ కల వాళ్ళు ఈ ఇష్యూ బేస్డ్ ఇదేంటి అయిపోయిందంటే ప్రతి అసెంబ్లీలో లేకపోతే ప్రతి బహిరంగ సభలో ఒక మోనోలాగ్ అయిపోయింది. చెప్పిందే చెప్పడం, ఇంకో ఎవరిని ప్రశ్నించనీయకపోవడము, దాని గురించి అడగనీయకపోవడము, లేకపోతే వాళ్ళ ఒపీనియన్ చెప్పనీయకపోవడము, ఒక సఫోకేటెడ్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ అయిపోయింది అనుకుంటా తెలంగాణలో. అండ్ ఐఎమ్ నాట్ యూస్ టు దట్. అంటే మా ఫ్యామిలీలో అటువంటి ఎన్వైరన్మెంట్ ఉండదు, నాకు బయట కూడా అటువంటి ఎన్వైరన్మెంట్ కనపడకూడదు అని అనుకుంటాను. ఎందుకంటే ఒక డెమోక్రసీలో హెల్తీ డిసెంట్ అనేది ఉండాలి. నువ్వు చెప్పింది కరెక్ట్, ఎందుకంటే నేను చెప్పింది ఇలాగుంది, నువ్వు దానికి యూ సే సంథింగ్ బ్యాక్ టు మీ, అంటే యూ రిబట్ మీ ఆన్ ఇట్. డిసెంట్ లేకుండా ఇది ఆ మోనోలాగ్ ఇటు టైర్సమ్ అయిపోయింది. అర్రే బై, నీకు మైక్ ఇస్తే నువ్వు ఇక మాట్లాడుతూనే ఉంటావా? మీరు కూడా మాట్లాడతారుగా. నేను మైక్ ఇచ్చినప్పుడు 5 నిమిషాలు 10 నిమిషాలు 15 నిమిషాలు మాట్లాడి ఊకుంటాను సార్. నాకు ఎవరు ఎంతసేపు టైం ఇస్తే అంతసేపు మాట్లాడి ఊకుంటాను. ఈ అసెంబ్లీలో ఎవరైనా ప్రశ్నిస్తే బయటకు వెళ్ళగొట్టడం, దేనిది డిసిప్లినరీ యాక్షన్ అని, ఈ యాక్షన్ అని, ఆ యాక్షన్ అని, లేకపోతే నా నెత్తి పలగొట్టిండ్రు అని చెప్పేసి ఇది చేసి అదే. ఐ మీన్ దట్స్ డ్రామా. లేదండి, లేదు, ఏం లేదు. అసలు ఆ రోజు ఇది బ్యాండేడ్ తీసి చూసేది ఉండే ఎవరైనా, మీరు కొంచెం పని చేసేది ఉండే, మజా వస్తుండే. దట్ వాజ్ అ డ్రామా దట్ వెంట్ ఆన్ ఫర్ 3 months. మీరు అసెంబ్లీలో అడుగు పెట్టే అవకాశం ఉండదు అనుకుంటాను. ఏమోనండి, ఐ ప్రాబబ్లీ నాట్, ప్రాబబ్లీ ఎస్, బట్ రైట్ నౌ ఐఎమ్ జస్ట్ థింకింగ్. అయితే నాకు వెళ్ళినా కూడా ప్రతిరోజు సస్పెన్షన్ ఉంటుందేమో మీ పైన. ప్రతిరోజు ఉంటుండొచ్చు, అదైతే నేను షూర్గానే చెప్పగలుగుతాను. సో అదే అంటున్నా, ఇప్పుడు మీరు ఏదన్నా చెప్పినప్పుడు నేను కరెక్ట్ అన్నప్పుడు నువ్వు కరెక్ట్ కాదు తప్పు అనే దానికి కూడా ఎవరైనా ఉండాలి. దానికి ప్లేస్ లేకుండా అయిపోయింది. సో అందుకని ఆ ముయ్యి అనేది దానికి నిదర్శనం. నువ్వు ఏదో కాకమ్మ కబుర్లు, ఈ కబుర్లు, ఆ కబుర్లు చెప్పి కొంచెం తెలిసిన వాళ్ళని కూడా బుద్ధిహీనులుగానే అనుకొని, అంటే అసలు భ్రష్ట్ పట్టిపోయింది అనుకొని ఇది చేయడం నాకు కొంచెం ఇరిటేటింగ్గా ముయ్యి అని. ఎందుకంటే బికాస్ ఆల్ పాలసీస్, అంటే తెలంగాణలో ఇప్పటివరకు జరిగిన ఆల్ పాలసీస్ హ్యావ్ బిన్ ఇన్ ది ఎయిర్, half-baked ideas that are absolutely impractical. సో ఇప్పుడు కాళేశ్వరం కట్టాలి అంటే, నేను ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాను. కాళేశ్వరం కట్టాలి, నువ్వు ప్రాణహిత చేయవెళ్ళాను, దానిని నీ పేరే ఎప్పుడు స్వర్ణాక్షరాల్లో ఉండాలని కాళేశ్వరం అనుకో, అది గోల్డెన్ లెటర్స్, డైమండ్ లెటర్స్, ఇట్స్ నీ ఇష్టం బై, అది నువ్వు ఏమన్నా చేసుకో. కానీ దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ అంటే ఎవరు ఇచ్చి వాళ్ళకు ఆనందం అన్నట్టు ఈ మొత్తము ఈ 4 అంటే ఇప్పుడైతే 4.5 ఏళ్లలోనే బహిష్కరించేసావు. ఈ 5 ఏళ్ళ స్పాన్లోనే కంప్లీట్ చేయాలని ఎక్కడ రాసింది? నువ్వు ఆనెస్ట్గా, స్వచ్ఛందంగా, ప్రజల సాక్షిగా స్టార్ట్ చేసి ఇంతవరకు కరెక్ట్గా కంప్లీట్ చేశాను, ఇంతవరకు తీసుకొచ్చాను, ఇప్పుడు 5 ఏళ్ళు అవుతుంది, నేను మీ దగ్గరకు వచ్చి దండం పెట్టి నమస్తే పెట్టి నన్ను ఇది కంప్లీట్ చేయనియండి, నన్ను మళ్ళీ ఎలక్షన్స్ ద్వారా నన్ను గెలిపియండి, నేను ఇది కంప్లీట్ చేస్తాను, మీ బతుకులు బాగు చేస్తాను అని అంటే ప్రజలు దాన్ని ఇంకెంతో నమ్మి విశ్వసించి మీకు ఓటేస్తారు.
నేను రాజుని రంకుని అన్నీ నేను దేవుణ్ణి, నేను దుర్మార్గుని, నేను దుష్టుణ్ణి అని చెప్పేసి నేను 5 ఏళ్లలోనే మొత్తం ఇచ్చేస్తా, ప్రజలు ఎటనో పోని, వాళ్ళ జీవితాలు ఎటనో పోని, ఫ్యామిలీస్ ఎటనో పోని అంటే ఇదే జరుగుద్ది. ఏంటి 4.5 ఏళ్ళనే నువ్వు టాటా సీయూ అంటావు, దాని తర్వాత ఏమవుతుందో ఎవరికి తన తెలియదు. బలాన్ని నిరూపించుకోవడానికి 4.5 ఏళ్ళకే ఎన్నికలకు వచ్చారు ఆయన. అది మీరు అతన్ని అడగాలండి. తన బలాన్ని నిరూపించుకోవడానికి అది వచ్చింది అంటే భయపడి అయితే రాలేదు కదా, టాటా బాయ్ బాయ్ అనేసి. అని మీరు అంటున్నారు. ప్రతిపక్షాల నోళ్లు మూయించడానికే వచ్చాను అంటున్నారు కేసీఆర్ గారు. నేనేమంటున్నానంటే ప్రతిపక్షాల కన్నా ఎక్కువ ప్రజలకు భయపడే కేసీఆర్ గారు డిజాల్వ్ చేశారు అని భయపడితే 5 ఏళ్ళు ఉంటారు. ఇంకో 8 నెలల పాటు కాలం ఉంది కాబట్టి 8 నెలల పాటు మనము ఎంజాయ్ చేసాం, పవర్ని ఎంజాయ్ చేసాం. ముందస్తుగా పోతే డామిట్ కథ అడ్డం జరిగిందంటే ఏంటి పరిస్థితి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇంకొక 8 years వాళ్ళు ఎంజాయ్మెంట్ ఉంటుంది. అదే 8 months ఇంకా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు. ఎందుకు ముందుకు వస్తారు? ముందుకు వచ్చారంటే మా బలం ఇది, ప్రతిపక్షాలకు మా బలాన్ని చూపించాలి అన్న ఉద్దేశంతోనే వచ్చినట్టు కాదంటారా? అబ్సల్యూట్లీ నాట్. ఐ మీన్ ఐ డోంట్ నో హూ ఎవర్ టోల్డ్, ఏ వాస్తు శాస్త్రుడు అన్నాడో లేకపోతే మీకు నమ్మకం లేదా వాస్తుల మీద? అస్సలు లేదండి. చూపించుకోరా? అస్సలు చూపెట్టుకో. మీకు నామకరణం ఎలా చేశారంటే మీ తల్లిదండ్రులు? ఏమోనండి, వాళ్ళని అడగాలి. అడగు. మా నాన్ననైతే నా పేరు పెట్టాడు. పూజారిని చూపించారా లేదా? అదంతా నేను ధార్మికత గురించి ఏం మాట్లాడడం లేదు. ఎవరి ఐఎమ్ వాట్ ఐ సే అబౌట్ రిలీజియన్ ఇస్ దాట్ ఎవరి దేవుడు లేకపోతే ఎవరి మనోభావాలు వాళ్ళే. దాని గురించి నేను ఇది కరెక్ట్ ఇది తప్పు అని ఎప్పుడు అన్నది ఎవరిది వాళ్ళకే. సో కానీ ఈ వాస్తు శాస్త్రాలు మంత్రాలు తంత్రాల మీదనైతే నేను అస్సలు నమ్మను. బట్ ఎనీ విచ్ వేస్ ఇప్పుడు నా ఒపీనియన్ చెప్తాను. ఇప్పుడు ఏంటంటే 4 ఏళ్ల నుంచి బాగా గట్టిగా అయిపోయింది, కేసుల మీద కేసులు, అన్ని సో కాల్డ్ పబ్లిక్లీ యూస్ఫుల్ పాలసీస్ మీద లూప్ హోల్స్ ఉండు. అంటే ఆయనకు చెప్పేటోళ్ళు లేరు అనుకుంటా, లేకపోతే చెప్పినా కానీ వీళ్ళు వినరు అనుకుంటా. ఐ మీన్ ఐ డోంట్ నో. బట్ దేర్ హ్యాస్ బిన్ అ కంప్లీట్ ఫెయిలియర్ అండ్ అటర్ బిగ్ టైమ్ డిజాస్టర్ ఆఫ్ ది అడ్మినిస్ట్రేషన్. ఎందుకంటే దెర్ ఇస్ నాట్ అ సింగిల్ యాక్టివిటీ దట్ కెన్ బి పాయింటెడ్ అవుట్ దట్ యునో ఇది బాగా జరిగింది అని చెప్పి. కళ్యాణ లక్ష్మి పెట్టారు, దుల్హన్ కార్యక్రమం పెట్టారు, ఇంకా చాలా కార్యక్రమాలు చేస్తున్నది, ఏమీ జరగలేదని మీరు ఎలా అంటారు? కళ్యాణ లక్ష్మి పెట్టారు, సరే ఇక్కడక్కడ ఇచ్చారు, దట్స్ ఫైన్. కానీ కళ్యాణ లక్ష్మి ఇంకా షాదీ ముబారక్లో కూడా చాలా కరప్షన్ జరిగింది. ఇంకా ఐ నో ఆఫ్ ఇన్స్టెన్సెస్, ఐ వోంట్ టెల్ యూ అబౌట్ ద పీపుల్, ఐ నో ఆఫ్ ఇన్స్టెన్సెస్ వేర్ ద ఎమ్మెల్యేస్ హ్యావ్ సెడ్ నువ్వు నా దగ్గరకు వచ్చి ఇంత ఇవ్వకపోతే నేను దాంట్లో నుంచి ఇంత ఇవ్వను అని చెప్పేసి అవుట్ రైట్గా. సో దెర్ హ్యావ్ బిన్ అ లాట్ ఆఫ్ దోస్ ఇష్యూస్. సో అదేగాక ఇప్పుడు ప్రాజెక్ట్స్ అన్నా అన్ఎంప్లాయ్మెంట్ అన్నా, ఐ మీన్ సీరియస్ అన్ఎంప్లాయ్మెంట్, ఓయూ పోయే ముఖం ఎవరికి లేదు ఇక్కడ. సీరియస్ ఓయూ కేయూ ఇవన్నీ ఇలా మొత్తం ఇలా బిగ్గర్ అయిపోయి, ఐఎమ్ జస్ట్ టెలింగ్ యూ మై బిగ్గర్ అయిపోయి ఇంకా ఏ వాస్తు శాస్త్రుడు ఏమన్నాడో అది అలా కూలిపోయింది అంతే. ప్రతిపక్షాలను నోరు మూయించుడు, ఎందుకంటే ప్రతిపక్షాలు ఏమన్నారండి పాపము, వాళ్ళు ఏం అనలేరు కాబట్టి 4 ఏళ్ళు అంటుంటారు కదా, అది చేశారు ఇది చేశారు, అక్కడ తిన్నారు ఇక్కడ తిన్నారు, ఇప్పుడు అంటున్నారు. లాస్ట్ 1.5 year నుంచి అంటున్నారు. దానికన్నా ముందు అందరినీ మూయించేశాడు కదా. వాళ్ళు అంటే మూయించేశాడు కదా అంటే వీళ్ళు ట్రై అన్న చేయాలి కదా, వీళ్ళు ట్రై కూడా చేయలేరు. ఆ క్రమంలోనే మేము వచ్చాము. అందుకని సో దట్ వాజ్ అ రిఫ్ట్ దేర్. బట్ ప్రతిపక్షాల నోర్లు మూయించాలంటే అయితే నాకేమనిపిస్తుందంటే ఈ క్రమంగా ఈ గ్రాఫ్ తగ్గుడు మొన్న అతనికి అవగాహన ఉండాలి. బట్ ఆల్సో దిస్ బహిరంగ సభ వాజ్ అ మ్యాసివ్ ఫెయిలియర్ అట్ కొంగారు కలానో సంథింగ్. ఆ మ్యాసివ్ ఫెయిలియర్తోని సడన్గా ఒక రీఓపెనింగ్, ఒక ఐ ఓపెనింగ్ అయింది అనుకుంటా. సో దాని తర్వాత ఎలాగో ప్లాన్ చేశాము రిజాల్వ్ చేయడము. ఈ గ్రాఫ్ క్రమంగా నెక్స్ట్ 8 months తక్కువగానే అవుతుంటుంది కానీ ఎక్కువ కాదు. దెన్ దెర్ హస్ బిన్ సమ్ అండర్స్టాండింగ్. జాతీయ మీడియాస్ అన్ని జరిగిన సర్వేల్లో టీఆర్ఎస్ కి ఎక్కువ అవకాశం ఉంది, 43% వస్తుంది అంటున్నారు కదా. నేను డబ్బులు ఇచ్చి చేపించుకున్న సర్వేలో నాకే ఎక్కువ అవకాశాలు ఉంటాయండి. జాతీయ మీడియా అంతా కేసీఆర్ గారు డబ్బులు ఇస్తేనే చేశాయంటారా? దిస్ రూలింగ్ పార్టీ, అంటే నేను ఒక్క మనిషి గురించి చెప్పడం లేదు, బట్ దిస్ మాజీ గవర్నమెంట్, ఈ ఎక్స్ గవర్నమెంట్ హ్యాస్ ద వేర్ విత్ ఆల్ టు రీచ్ ఎవ్రీవన్. అండ్ మీడియా అందరినీ ప్రలోభ చేశారు అంటారు. మీడియా, ఎస్పెషలీ ద 4th estate in the last
10 years or 5 years. సూటిగా చెప్పేయండి మీరు ఒకటే మాట, అంత ముసుగులో గుద్దులాడుతూ. కేసీఆర్ గారికి మీడియా అమ్ముడుపోయిందంటారా? Most of it, yes. ఖచ్చితంగా ఆ మాటకు శ్రీకారం ఉంటారు మీరు? Yes. Most of మీడియా it. అంటే కేసీఆర్ గారికి అమ్ముడు పోయిందనే నేను అనను, భయపెట్టుంటాడు అని కూడా అంటాను నేను. బికాస్ దెర్ ఆర్ 2 things. మీడియాని భయపెట్టగలరా? మీరు చెప్పండి సార్, ఇఫ్ ఇట్స్ పాసిబుల్. నేనైతే భయపెట్టలేనంట, మీరు చెప్పండి. బికాస్ ఒక న్యాయవాదిగా చెప్పండి. దట్ ఈస్ ఇల్లీగల్. Fourth estate has to be the absolute independent body. Yeah. Because you are the స్వతంత్రులు, మీడియా అయితే స్వతంత్రులు. Absolutely. And you are the fourth estate. Fourth estate అంటే ఒక పెద్ద బిరుదు, అంటే ఒక రాజ్యాంగంలో, కాన్స్టిట్యూషన్లో లెజిస్లేచర్, జ్యుడిషియరీ అండ్ ఎగ్జిక్యూటివ్ లాగా ద ఫోర్త్ పర్సన్ ఇస్ ద లా ఎన్ఫోర్స్మెంట్. మీరు అన్నది ఒకటే, జాతీయ మీడియా చేసిన సర్వేలలో కూడా కేసీఆర్ గారికి జాతీయ మీడియా అంటే డబ్బులు ఇస్తే ఎవరైనా చేస్తారు, అలాంటప్పుడు మీడియా అమ్ముడుపోయిందనే మీరు పరోక్షంగా చెప్తున్నారు కదా? పరోక్షంగా ప్రత్యక్షంగా అనే కాదు, నాకు ప్రత్యక్షంగా మీడియా వాళ్ళే, అంటే ఇన్ ఇంటరాక్షన్స్ హ్యావ్ సెడ్ మీడియా అట్ డిఫరెంట్ స్టేజెస్ ఈజ్ కాంప్రమైజ్డ్ ఫర్ డిఫరెంట్ రీజన్స్ అని చెప్పేసి. సో నేను ఆ ఇంటరాక్షన్ ద్వారానే నేను ఇప్పుడు చెప్తున్నాను. ఐఎమ్ నాట్ గోయింగ్ టు బీ నేమింగ్ ఎనీ ఆఫ్ దెమ్. I don't want to get, all of them are friends and I don't want to get them or their institutions into trouble. But they themselves have said this is absolutely rubbish because the independence or what is required is not. I think అందుకని అంటున్నారు. మీరు చూపెట్టండి, అంటే ఈ లోకల్ న్యూస్ పేపర్స్ అయినా నేషనల్ న్యూస్ పేపర్స్ అంత ఉండదేమో కానీ లోకల్ న్యూస్ పేపర్స్లో చూపెట్టండి. ఇప్పుడు గవర్నమెంట్ అయితే మాజీ అయిపోయింది కదా, మళ్ళీ వాళ్ళ దగ్గర ఉన్న న్యూసే అంత ఎక్కువ రిపోర్ట్ ఎందుకు అవుతుంది? ఇంకో ఆపోజిషన్ న్యూస్ అసలు రిపోర్టే కాదు అంటే వీళ్ళు తక్కువ పని చేస్తున్నారు, ఎలక్షన్ టైంలో వీళ్ళు చాలా ఎక్కువ పని చేస్తున్నారా, లేకపోతే వాట్ ఈస్ ద రీజన్, వ్యత్యాసం? అండ్ వై ఈస్ దట్ political parties and politicians seem to be having media channels and media outlets in the form of print media and not others? It is a way to influence people. That has been the case, unfortunately. ఈ లాస్ట్ 10 years 15 years అయితే 15 years కూడా అన్నాను, ఐ థింక్ ద లాస్ట్ 10 years has been like that. So and I hope the fourth estate's independence is not curbed. ఏదైతేనేమి మీడియాని ప్రలోభ పెట్టో భయపెట్టో ఏదో ఒకటి చేసి తనకు అనుకూలంగా మార్చుకున్నారు కేసీఆర్ గారు అంటారు మీరు? తప్పకుండా లాస్ట్ 4 years నుంచి అయితే అబ్సల్యూట్లీ. ఓకే, అయితే కేసీఆర్ గారు ఈరోజు అపధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నారు. కేసీఆర్ గారు ప్రోగ్రామ్స్ ఎక్కువ జరుగుతున్నాయి. ఇక ప్రతిపక్షాలన్నీ కూడా మహాకూటమి పేరుతో 4 గోడలకే పరిమితం అవుతున్నారు కాబట్టి వాళ్ళ ప్రోగ్రామ్స్ పెద్దగా ఫోకస్ కావడం లేదు అని అనుకోవచ్చుగా? అది కూడా కరెక్ట్ కాదండి. ఎందుకంటే ప్రతిపక్షాలు కేసీఆర్ గారు 105 నేమ్స్ బయటకు రిలీజ్ చేసేసి వాళ్ళ పని చేసుకుంటున్నారు అనొచ్చు. ఎస్, దే మైట్ బీ డూయింగ్ ద వర్క్. కానీ ప్రతిపక్షాలు కూడా మహాకూటమిలా ఏర్పడి అది ఫైనల్ డెసిషన్ కాకుండా కానీ చాలా ప్లేసెస్లో వాళ్ళ పని చేసుకుంటూనే వెళ్ళిపోతున్నారు. కానీ అది మీడియా హైలైట్ చేయడం లేదు, తెలవడం లేదు. That is also a fact which I am aware of. Yes. కొంత మాట్లాడేక ముందు ఒక చిన్న విషయం మేడం, అంటే అమెరికాలో అంటే యుఎస్లో మీరు అంతర్జాతీయ మానవ హక్కుల మీద పోరాటం చేసిన మీరు ఇండియాకు వచ్చారు. ఇండియాకు వచ్చిన తర్వాత ఇక్కడ కూడా అలాంటి కార్యక్రమాలు చేయాలనుకున్నారు. అయితే వీటితో కొద్దిగా రాజకీయంగా ఎదగాలన్నా కూడా ఏదో ఒక కార్యక్రమాలు చేయాలన్న తలంపుతోనే అలా వచ్చారు. అందుకు మీకు బ్యాక్ బోన్గా నేటి టీపీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, దామోదర్ రాజనరసింహ గారు మీకు వెనకుండి మిమ్మల్ని నడిపించారు. మీ వెనకుండి వాళ్ళు కేసులు వేయించారు. మొత్తం కర్త కర్మ క్రియ అంతా వాళ్ళే ఉండి ఆడించారు మీతో అని విమర్శలు ఉన్నాయి టీఆర్ఎస్ వర్గాల నుంచి. దానికి మీరేమంటారు? కాదండి, నాకు ఐ మీన్ there's nothing to lie about it or there's nothing to hide about it. నాకు మీరు చెప్పిన వ్యక్తులు అందరు తెలుసు. వాళ్ళతో నేను ఈ ఇష్యూస్ గురించి మాట్లాడాను కూడా, ఈ భూసేకరణ ఇష్యూస్ అయినా లేకపోతే ఇంకో ఇష్యూస్ అయినా. కానీ వాళ్ళు చెప్తే కేసులు వేసేదైతే అబ్సల్యూట్లీ రాంగ్. క్లయింట్స్ అంటే ఎక్కడెక్కడ భూసేకరణతో ప్రాబ్లం ఉన్నాయో అక్కడక్కడనే ప్రాబ్లమ్స్ ఉన్న జాగాల్లో అక్కడక్కడ రైతులు ఈ ఇష్యూస్తో వచ్చినప్పుడు ఆ ఇష్యూస్ని ఎలా అడ్రస్ చేయాలి అని అన్నప్పుడే ఆ కేసులు వేయడం జరిగింది. ఎందుకంటే
పొలిటికలీ మోటివేటెడ్ ఆర్ ఓన్లీ పొలిటికలీ మోటివేటెడ్ కేసెస్ అయితే ఇంత పెద్ద చేంజ్ జరగదు. అంటే నేను ఐఎమ్ హ్యాపీ టు సే దట్ ఈ క్రమంలో I was or we were as a team, my clients and some other people who've helped me, as a team, government-ni సర్దుకోమని వాళ్ళని ఫోర్స్ చేయడం జరిగింది. GOMS 123 స్టే అయిపోయింది. GOMS 123 స్టే అయినందున వల్ల గవర్నమెంట్ వాజ్ ఫోర్స్డ్ టు ఇంప్లిమెంట్ ద ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ 2013, భూసేకరణ చట్టం 2013, దట్ ఈస్ అ సెంట్రల్ యాక్ట్ అండ్ అప్లికబుల్ ఇండియా, ఆల్ ఓవర్ ఇండియా. దాంట్లో మళ్ళీ వీళ్ళకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి ఇంకో అమెండ్మెంట్ జరగడం జరిగింది. దాంట్లో వీళ్ళకు ఇష్టమైనట్టు కొన్ని ఇంక్లూడ్ చేసుకున్నారు. దాని తర్వాత క్రమబద్ధంగా దీని గురించి అవగాహన కలిగిన, లేకపోతే చైతన్యం కలిగిన అని అంటాను నేను, చైతన్యం అవగాహన కలిగిన రైతులు లేకపోతే భూ నిర్వాసితులు క్రమబద్ధంగా ఈ ప్రొసీజర్ జరగలేదండి, ఇక్కడ అవకతవక జరిగింది, ఇక్కడ మేము నష్టపోయాము అని నేర్చుకొని ఒక అండర్స్టాండింగ్కి వచ్చి కోర్టుని ఆశ్రయించడం జరిగింది. సో నాకు వీళ్ళందరూ తెలుసు, నాకు అందరితో వెనకాల ఎవరు లేరు, మీరే ఓన్గా చేశారు. ఓకే, ఇకపోతే మీరు ఈ ప్రాజెక్టుల విషయంలో అయితేనేమి అడుగడుగునా కూడా ప్రభుత్వానికి అడ్డం తగులుతూ వచ్చారు. ఇది ఒక పీక్ స్థాయికి వెళ్ళిపోయింది. అసెంబ్లీలో కూడా మీ మీద వారం రోజుల పాటు పెద్ద చర్చనే సాగింది. ఈ పరిస్థితుల్లో రచనారెడ్డి గారి కదలికలపై ప్రభుత్వం నిఘా కూడా ఉంచింది. అప్పుడు అలాగే ఆమె కాల్ డేటాను కూడా స్వీకరించింది. ఆమె ఎవరెవరితో మాట్లాడుతుంది, ఎక్కడ కాల్ రికార్డింగ్ కూడా పెట్టింది, కాల్ అని ట్యాప్ చేస్తోంది అన్న సందేహాలు కూడా వచ్చాయంటారు. అప్పుడు ఆ విషయంలో చాలామంది చర్చించుకున్నారు. అందుకే రచనారెడ్డి గారు అందరికీ తెలిసిన తన నంబర్తో కాకుండా ఒక సీక్రెట్ నంబర్తోనే కొంతమంది ముఖ్యమైన నాయకులతో కావచ్చు, ముఖ్యమైన వ్యక్తులతో మాట్లాడేవారు రచనారెడ్డి గారు అంటుంటారు. ఎంతవరకు వాస్తవం? మాట్లాడిందా లేకపోతే మాట్లాడుండవచ్చా? మాట్లాడుతుంటారు. Then ask them to show me the proof. Of course I'll save my number. అంటే ఏదన్నా ముఖ్యమైన స్ట్రాటజీకి సంబంధించిన my phone has been tapped, I think. I'm not sure any longer, but for some time it was tapped. For at least I think 2 years or something. అంటే 2016 మిడిల్ స్టార్టింగ్ నుంచి ఇట్ వాస్. మీ కాల్ డేటా పై నిఘా ఉంచారు అన్నది కరెక్ట్, నాకు కూడా చెప్పారు. నేను అందుకోసం ఐ స్టార్టెడ్ టు బికమ్ కేర్ఫుల్. బట్ ఎస్, ఐ హ్యావ్ హిడెన్ మై phone conversations, but not because of something illegal, but because I know it was being tapped and I don't want my legal strategy to be leaked. As a lawyer, I'm entitled to have my secrets. As far as my strategies, నా క్లయింట్స్ కోసము, నా క్లయింట్స్ని కాపాడడానికి నేను ఏ ఏరియా నుంచి కేసు వేస్తున్నానో, దేని మీద కేసు వేస్తున్నానో దాని డీటెయిల్స్, దాని స్ట్రాటజీ తెలియకుండా ఐ హ్యావ్ అ సీక్రెట్ నంబర్. ఐ స్టిల్ హ్యావ్ అ సీక్రెట్ నంబర్. ఉందా మేడం సీక్రెట్ నంబర్? చెప్తారా? నేను లేదండి, ఎందుకంటే అది నాకు కూడా తెలియదు కాబట్టి. ఏంటది మీకు తెలియకుండా నంబర్? అది ఒకసారి నాకు చేయండి, చెప్తాను నంబర్ ఏంటో. లేదండి, ఇక్కడ లేదు. దిస్ ఇస్ మై రెగ్యులర్ ఫోన్. మీ సీక్రెట్ నంబర్ నాకు రింగ్ చేస్తే ఆ సీక్రెట్ నంబర్ అంతా నేను రివీల్ చేస్తాను, అంతే కదా? లేదండి, చెప్పనంటారా? అయితే సీక్రెట్ నంబర్ సీక్రెట్ గానే ఉంచుదాము. But yes, I'm absolutely careful about my phone calls. I don't, other than general, I don't discuss anything else. And that's for my own safety and for my client safety. ఓకే, ఇకపోతే ఫోన్ కాల్ విషయం, ఫోన్ డేటా, మీ కాల్ ఇంకోటి నా రెగ్యులర్ ఫోన్ తోని నేను చాలా మందికి ఫోన్ చేస్తాను. దీంట్లో రహస్యాలు మాత్రము రహస్యమైన నంబర్ తోనే మాట్లాడతారు. రహస్య స్ట్రాటజీ మాత్రమే. అయితే నేను అదే అంటున్నాను, ఈ ఫోన్ తో నేను లీడర్లకు, ప్లీడర్లకు, కామన్ మనుషులకు, మా ఫ్యామిలీకి అందరికీ ఫోన్ చేస్తాను. కానీ రహస్య స్ట్రాటజీ మాత్రం దాంతో. ఇకపోతే మేడం, టీజేఎస్ ఆవిర్భావం తొలినాళ్ళలో రచనారెడ్డి గారు కోదండరామ్ గారితో ఎక్కువ కలిసేవారు. అయితే మధ్యలో టీజేఎస్ నుంచి కాస్త దూరమై మళ్ళీ తిరిగి ఒక 15 రోజుల క్రితం తిరిగి టీజేఎస్ కండువా కప్పుకున్నారు. ఎందుకు ఆ గ్యాప్ వచ్చింది? ఏ కారణం చేత దూరం అయ్యారు? టీజేఎస్కి తొలినాళ్ళు బాగా తిరిగారు, కార్యక్రమాలు ఇచ్చారు టీజేఎస్లో. ఆహా ఓహో అంటే నన్ను ముఠా అంటావు
అని కూడా పెద్ద వ్యాఖ్యలు చేశారు. కానీ మరి ఎందుకు దూరం అయ్యారు, ఇప్పుడు ఎందుకు దగ్గర అయ్యారు? దూరం ఎప్పుడు కాలేనండి. అంటే నేను టీజేఏసీ టైం నుంచే టీజేఏసీ లాస్ట్ 4 years నుంచే ఈ ఇష్యూస్లలో విచ్ ఇంక్లూడ్స్ భూసేకరణ, అన్ఎంప్లాయ్మెంట్, అదర్ ట్రైబల్ ఆదివాసీల ఇష్యూస్ అండ్ ఆల్ దాట్ టీజేఏసీతో పనిచేశాను. వాళ్ళ ప్రతి లాస్ట్ 2 yearsలో వాళ్ళ ప్రతి పర్మిషన్, నిరాకరణ కేసులు అన్నీ నేనే వేసాను. సో నాకు కోదండరామ్ గారితో ఐ హ్యావ్ అ వెరీ గుడ్ రిలేషన్షిప్ చాలా ఏళ్ళ నుంచి. I know him personally as a family, అంటే as somebody close to my family. And ప్రత్యేకంగా ఇష్యూ బేస్డ్ అయితే లాస్ట్ 4 years నుంచే when we started working together. అయితే అలా మంచి ఒక రెస్పెక్టబుల్ రిలేషన్షిప్ అలా ఏర్పడింది. సో అలాగే నేను కంటిన్యూ అవుతూ వచ్చాను. సో ఏదైనా లీగల్ అడ్వైస్, లీగల్ ఒపీనియన్, లేకపోతే ఈ కేసు ఫైల్ చేద్దామా, ఈ ఇష్యూ ఫైల్ చేసేలాగా ఉందా, సో అలా మేము యాక్టివిస్ట్గా యాజ్ అ లాయర్ I have been an integral part of TJSC. Though I was not a member of TJSC, I was always helping them. TJS కూడా నేను ఆ సభలో మాట్లాడాను, కానీ నేను టీజేఎస్ మెంబర్గా మాట్లాడలేను. ఆ సభలో ఇంకో అడ్వకేట్ ఉండే, ఇంకో రిటైర్డ్ ప్రొఫెసర్ ఉండే, వాళ్ళు కూడా మాట్లాడారు, కానీ వాళ్ళు కూడా మెంబర్స్ లాగా మాట్లాడలేరు. నేనే ఎందుకో మెంబర్ని అయిపోయాను ఆ సభ తర్వాత. అయితే ద రిలేషన్షిప్ వాజ్ కంటిన్యూయింగ్. కానీ నేను యాజ్ అన్ అవుట్ సైడర్ ఐ వాజ్ హెల్పింగ్, సజెస్టింగ్, అంటే అడిగినప్పుడు చెప్పాను అండ్ ఆల్ దట్. మొన్న ఫ్రంట్ లైన్కి వచ్చాను. అంటే ఫార్మలీ ఐ సెడ్ ఐల్ బీ విత్ యూ అంతే, లేకపోతే దూరాలు. కానీ మరి కొన్ని విమర్శలు ఉన్నాయన్నమాట. అంటే టీజేఎస్లో చేరిన తర్వాత రచనారెడ్డి గారు పార్టీ ఫండ్ అంటూ చాలా మందితో డబ్బులు అడగసాగారు. ఈ విషయం కోదండరామ్ గారికి రావడంతోనే ఆమెను కాస్త దూరం పెట్టాల్సి వచ్చింది, కొంత గ్యాప్ వచ్చింది అన్న విమర్శలు పెద్ద ఎత్తున ఉన్నాయి. దానికి ఏమంటారు? పెద్ద ఎత్తున ఇది నేను ఫస్ట్ టైం వింటున్నానండి. అంటే రియలీ ఫస్ట్ టైం వింటున్నాను. ఎందుకంటే నేను I don't know how that comes out also. I mean, that is ridiculous. పార్టీ ఫండ్ ఎవరిని అడగలేదా మీరు? Absolutely not. ఇప్పటివరకు ఎవరిని అడగలేదు. మరి కోదండరామ్ గారు దూరం పెట్టడంతోనే రచనారెడ్డి గారు యోగీశ్వర్ రెడ్డి గారితో కలిసి ఒక ప్రత్యేకంగా మరో పార్టీ పెట్టాలనుకున్నారు. దీనికోసం తన అనుచర వర్గంతో గోల్కొండ హోటల్లో పలుమార్లు సమావేశాలు కూడా నిర్వహించారు. మనము పోటీ చేసి కనీసం ఒక 10 స్థానాలైనా మనం సంపాదించుకుంటే గవర్నమెంట్లో మనం కీలకంగా మారిపోవచ్చు అనే విధంగా చర్చలు సాగాయి. చివరిలో అరే అనుకున్నంత లేదు, రచనారెడ్డి గారిలో డబ్బు లేదు, ఇంకోటి లేదు, దీనివల్ల మనకు ఒడిగేది ఏం లేదు అనుకున్న తర్వాతే రచనారెడ్డి గారు ఏ దిక్కు లేక తిరిగి టీజేఎస్ వైపే వచ్చారు అంటుంటారు. ఎవరు చెప్పారో, బట్ అబ్సల్యూట్లీ ఫాల్స్. అడ్వకేట్గానే నేను ఇంతవరకు కొనసాగాను. నేను అసలు కాంటెస్ట్ చేస్తానా లేదా కూడా ఇప్పటివరకు నాకు ఐడియా లేదు. అంటే ఐ డెంట్ కమ్ టు ఇన్ఫార్మ్ కంక్లూజన్ అండ్ క్లారిటీ. గోల్కొండ హోటల్లో టీజేఎస్ తరఫున ఒక పార్టీ అయితే అప్పుడు స్టార్టింగ్లో ఆవిర్భావం టైంలో we had a party, but other than that there has not been any other party. I know a lot of prospect, అంటే మేము కాంటెస్ట్ చేస్తాము అనే వాళ్ళల్లో చాలా మంది ప్రాస్పెక్ట్స్ ఉన్నారు. బట్ ఆ ప్రాస్పెక్ట్స్ తోని కలవడం వాజ్ పార్ట్ ఆఫ్ దేర్ ఓన్ పొలిటికల్ ఫ్యూచర్స్ అండ్ సమ్ కేసెస్ యాజ్ వెల్. అదర్ దెన్ దట్ దెర్ హ్యాస్ నాట్ బిన్ ఎనీథింగ్ ఎల్స్. ఇక్కడ కూడా కొత్త పార్టీ పెట్టాలని ఆలోచన కూడా ఎప్పుడు రాలేదు మీకు? లేదండి. భవిష్యత్తులో వస్తుందా? వస్తుండొచ్చా? అంటే ఇక్కడ ఉందా, ఇక్కడ ఉందా? ఇక్కడ ఉంది, అక్కడ ఉందా? ఖచ్చితంగా. అయితే నేను ఇక్కడ నుంచి చాలా తక్కువగా ఆపరేట్ చేస్తాను, ఇక్కడ నుంచే ఎక్కువ ఆపరేట్ చేస్తాను. ఇది ఉట్టి ఫ్యామిలీ కోసమే, ప్రొఫెషనలీ అండ్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఓన్లీ ఇక్కడ నుంచి. ప్రజల కోసం ఇదేం ఉండదా? అదే ప్రొఫెషనలీ, ఫ్యామిలీ అండ్ ప్రజల కోసం తప్పకుండా, బట్ మై ఓన్ ప్రొఫెషనల్ దిస్ థింగ్ ఎప్పుడైనా ఇక్కడ నుంచే ఖచ్చితంగా. యా. అయితే మీరు కొత్త పార్టీ పెడితే చూడాలని ఉంది. పార్టీ నాయకులు, ఒక ముఠా నాయకురాలుగా ఉన్న మీరు పార్టీ నాయకురాలుగా కూడా ఎలా ఉంటారో కూడా చూడాలని ఉంది మాకు. వెల్ దట్ ఈస్ ఫర్ ద ఫ్యూచర్. ఇకపోతే రాష్ట్ర విభజన జరిగింది, ఎలాంటి అభివృద్ధి జరగలేదని మీరు అంటున్నారు. అభివృద్ధి జరిగింది, 4 ఏళ్ల పాటు మేము ఇవి చేశామని వాళ్ళు గొప్పగా చెబుతున్నారు. మీరేమో అభివృద్ధి జరగలేదని మీరు అంటున్నారు. ఏదైతేనేమి ముందస్తు ఎన్నికలకు వచ్చేశారు. అయితే ఒక్కటి చెప్పండి, రాష్ట్ర విభజన తర్వాత విభజన చట్టం ప్రకారము తెలంగాణకు రావాల్సిన హక్కులన్నీ ఖచ్చితంగా సమకూరాయి అని మీరు అనుకుంటున్నారా?
తెలంగాణకు జరిగిన మళ్ళీ నాకు ఈ ఆంధ్ర తెలంగాణ దీంట్లో నాకు ఆనెస్ట్లీ ఇది చేయాలని లేదు. ఎందుకంటే నా దృష్టిలో ఈ తెలంగాణ ద్రోహులు అనేది నేను ఎప్పుడు ఎవరిని అనను. అయితే విభజన చట్టం ప్రకారము తెలంగాణకు రావాల్సింది వచ్చింది, ఇంకొన్ని చేయవలసినవి ఉండొచ్చు, కానీ విభజన చట్టం ప్రకారము ఇంకా జరగవలసిన బైఫర్కేషన్స్ నిధులైనా లేకపోతే నియామకాలు అటు ఇటు నియామకాలు ఈ మూడింటి మీద తెలంగాణ రావడం జరిగింది బేస్ అయింది అది. అవును. సో నీళ్ళు అయితే కమిషన్, శ్రీకృష్ణ కమిషన్, ఇంకో కమిషన్ ఉన్నది, దే ఆర్ డిసైడింగ్ ఆన్ దట్. నిధులు అయితే తెలంగాణకు చాలా వచ్చాయండి. ఇన్ఫ్యాక్ట్ ఐ విల్ సే ఆంధ్ర హ్యాస్ హ్యాడ్ అ డెఫిసిట్ బడ్జెట్. ఆంధ్ర ఎందుకంటే భౌగోళికంగా కూడా అది కొంచెం ఎక్కువ డిస్ట్రిక్ట్స్ ఉన్నది. సో ఆంధ్రప్రదేశ్ వెంట అవే విత్ ద డెఫిసిట్ బడ్జెట్ అండ్ ఇట్ హ్యాస్ టు రీస్టార్ట్ ఫ్రమ్ ద క్యాపిటల్ సిటీ. తెలంగాణకు సర్ప్లస్ వచ్చిందండి. తెలంగాణకు సర్ప్లస్ వచ్చి అన్నీ ఉండి మనం ఇప్పుడు అప్పుల ఊబిలో కూడుకుపోయాము. సో అబ్సల్యూట్లీ తెలంగాణ అండ్ ఆంధ్ర బడ్జెట్ అలొకేషన్ హ్యాస్ బిన్ ఫేర్, కరెక్ట్ జరిగింది. అంటే అన్ని విభజన చట్టంలోని అంశాలన్నీ కూడా అంటే హక్కులు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా సమకూరాయా తెలంగాణకు అంటున్నా? సమకూరే అంటే ఫేర్లీ సమకూరవలసినవి అన్నీ సమకూరాయండి. తెలంగాణ వస్తే మావోయిస్టు అజెండానే మా అజెండా అని కేసీఆర్ గారు ఆనాడు అన్నారు. అయితే నిజంగా ఆ అజెండా ఇప్పుడు ఉందంటారా? లేదండి, అంతటా మావోయిస్టులను కట్టేశారు కదా. అంటే యాజ్ ఫార్ యాజ్ మావోయిస్ట్ ఎజెండా అంటే ఏం ఎజెండా? నాక్సల్ ఎజెండానా? ప్రజల చెంతకే పాలన, ప్రజల చెంతకే పాలన ఆపోజిట్ అవుతుంది. మావోయిస్టులకు ఆపోజిట్ ఎజెండా ఇప్పుడు జరుగుతుంది. అంటే నేను మావోయిస్ట్ ఎజెండా ప్రజలే పాలకులు అన్న విధంగా పాలిస్తాము అని. మావోయిస్టులు ఏంది? ప్రజలే పాలకులు, ప్రజలే పాలించుకోవాలి, ప్రజల చెంతకే పాలన అనేది మావోయిస్ట్ అజెండాగా ఉంది. కానీ అదే చేస్తామన్నారు కేసీఆర్ గారు. లేదంటారా? గడిచిన 4.5 సంవత్సరాలుగా మేము ప్రజాహిత కార్యక్రమాలు చేశాము అని అంటున్నారు కేసీఆర్ గారు. నాన్ డెమోక్రటిక్ నియంత టార్చర్డ్ సప్రెస్డ్ పాలన జరుగుతుంది ఇప్పుడు. అంటే ఎలాంటి టార్చర్? అంటే ఎవరిని మీయకపోవడం, మాట్లాడడానికి ట్రై చేస్తే బెదిరించడం, వాళ్ళ ఫ్యామిలీని బెదిరించడం. కూడా పన్ను వేస్తున్నారు ఏమో లేదు కదా? జుట్టుకు కూడా పన్ను వేస్తున్నారు లేదు కదా? జుట్టు కత్తిరించుకున్న పన్ను అని అంటుంటారు కదా. అవునా? అది అంటే దాని ట్రాన్స్లేషన్ ఏంటో కానీ బట్ ఇట్స్ నాట్ వాట్ ఇట్ ఈస్. అంటే ఒక నియంత పాలన అనడం అంటే డిసెంట్, తప్పు, ఇది కరెక్ట్ కాదు, ఇది బాగోలేదు, ఇది కరెక్ట్గా జరగలేదు అనే దానికే చోటు లేకుండా జరిగింది పాలన. అది మీడియా ద్వారా కావచ్చు, ఛానళ్ళ ద్వారా కావచ్చు, తప్పుడు సమాచారాల ద్వారా కావచ్చు, అబ్సల్యూట్లీ రిడిక్యులస్ బేస్లెస్ రూమర్స్ వల్ల కూడా కావచ్చు. సో ఇదంతా ఇలా జరుగుతూనే ఉంది. సో ఈ మావోయిస్ట్ ఎజెండా తన ఎజెండా అనడం అయితే హాస్యాస్పదం. ఎందుకంటే ప్రజల దగ్గరికి ఏంది, ప్రజలకు ఆపోజిట్గా వెళ్ళింది పాలన. ప్రజలు ఎక్కడో ఉన్నారు, పాలన ఎక్కడనో ఉంది. ఫార్మ్ హౌస్లో ఇంకా ప్రగతి భవన్లో. అంతేనంటారా? అంతే. ఫార్మ్ హౌస్లో ఉంది పాలన. చూశారు ఎప్పుడైనా వెళ్ళి? ఇంట్రెస్ట్ కూడా లేదు. మరి ఎలా చెప్తున్నారు ఫామ్ హౌస్లో పాలన ఉందనేసి? ఎందుకంటే సెక్రటేరియట్లోనే లేదు కదండి. సెక్రటేరియట్కి నేను ఇప్పటి వరకు సొంత సెక్రటేరియట్కి రాని చీఫ్ మినిస్టర్లను అయితే ఫస్ట్ టైం చూస్తున్నా. ఈ దౌర్భాగ్యం కలగదేమో అనుకున్నా, కానీ అది కూడా కలిగిందంటారా? కలిగింది. ఎక్కడ ఉంచైనా ఫామ్ హౌస్ కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, పాలన అయితే సాగాలి కదా. పాలన సాగుతుంది. ఫామ్ హౌస్ అయితే సెక్రటేరియట్ అయితేనేమి తప్ప అంటారు? సెక్రటేరియట్ పాలన జరగడం లేదు కదా. ఇప్పుడు మన సాఫ్ట్వేర్ ఎంప్లాయీసే అనుకో, అట్ హోమ్ నుంచి వర్క్ చేసుకోవచ్చు, లేకపోతే నేనేదో బీచ్ మీద ఉండి నా సాఫ్ట్ డ్రింక్ తాగుకుంటూ కూడా నా పని నేను చేసుకోవచ్చు. సో దట్ ఈస్ ఫైన్. కానీ అడ్మినిస్ట్రేటర్కి అలా చేయడానికి వీల్లేదు కదా. అండ్ అడ్మినిస్ట్రేటర్ అసలు ఒక అడ్మినిస్ట్రేషనే చేయడం లేకపోతే దెన్ అది అసలు పాలనే కాదు. టీజేఎస్కు ముందు రచనారెడ్డి గారు బీజేపీ వైపు కూడా చూశారు. బీజేపీలో కేవలం రచనారెడ్డి గారికి మాత్రమే టికెట్ ఇస్తాం, తన అనుయాయులకు ఎవరికి కూడా టికెట్లు లేదని చెప్పారు. నా అనుయాయులు ఎవరండి? నాకు ఒక మీ ముఠా ఉంది కదా. నా ముఠా నా కొలీగ్స్ అండి, నా లాయర్స్, అంతే. నేను ఈ ముఠా గురించి మీ ఛానల్ ద్వారానే ఇంతకుముందు చెప్పాను. మై ముఠా ఇస్ మై కొలీగ్స్.
నాకు ఇంకో బీజేపీ అనుయాయులు తొంగి చూడలేదా మీరు? లేదండి, నేను వాళ్ళతో ఎప్పుడు మాట్లాడలేదు కూడా. వాళ్ళతో కూడా యూ కెన్ హ్యావ్ అ కన్ఫర్మేషన్, ఎప్పుడు మాట్లాడలేదు కూడా. ఓకే, అంటే కానీ నాకు వాళ్ళతో మంచి సంబంధాలు లేవు అనేం కాదు. నాకు ఒక ఈ ప్రెజెంట్లీ ఉన్న తెలంగాణలో మాజీ పార్టీతో తప్ప నాకు అన్ని పార్టీలతో, అన్ని పొలిటికల్ పార్టీస్తో మంచి సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే అన్ని పొలిటికల్ పార్టీలో ఉన్న వాళ్ళు నా క్లయింట్స్. ఏదో ఒక సమస్య మీద భూదందాలు, ఏదో ఒకటి స్కామ్. భూదందాలు స్కాములే కాదండి, కొంచెము అక్విజిషన్ ఇష్యూస్ అండ్ పర్సనల్ ఇష్యూస్ల మీద. ఎందుకంటే నా ప్రస్తావన తీసుకొచ్చిన అసెంబ్లీలోనే ఆ చట్టం మీద లీగల్ ఒపీనియన్ కోసం ప్రతి పార్టీ వచ్చింది. ఆ రోజు ప్రతి పార్టీ వచ్చింది. నేను ప్రతి పార్టీకి లీగల్ ఒపీనియన్ అంటే దీన్ని ఎట్లా అడ్రస్ చేయాలి, దీని గురించి ఏం మాట్లాడాలి, నేను అందరికీ అడ్వైస్ చేశాను. ఓకే మేడం, అదంతా బాగానే ఉంది. ఇకపోతే ప్రతిపక్షాల ఒత్తిడి కావచ్చు, ప్రజల నుంచి వచ్చిన విమర్శలు కావచ్చు, వేటినైతేనేమి కేసీఆర్ గారు ఇంకా 8 నెలల కాలం మిగిలి ఉండగానే ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసేసి ఇప్పుడు అపధర్మ ముఖ్యమంత్రి పారిపోయారంటారా? సరే, మరి మీరు పారిపోయారంటున్నారు, మా భాషలో మేము మీడియా కాబట్టి బర్తరఫ్ రద్దు చేయడం అనుకుంటాం. మీ దృష్టిలో మీరు పారిపోయారని అనుకోండి, అది ఏమైనా కావచ్చు. అయితే ఈ కేసీఆర్ గారు ఒంటరిగా బరిలోకి దిగుతుండగా ప్రతిపక్షాలు మాత్రం మహాకూటమిగా ఏర్పడాయి. గతంలో కోదండరామ్ గారు ఒంటరిగానే మేము కూడా పోరాటం చేస్తాము, ఒంటరిగానే బరిలోకి దిగుతాం, 119 స్థానాల్లో కూడా ఒంటరిగానే బరిలో ఉంటామని చెప్పిన కోదండరామ్ గారు ఈరోజు ఎందుకు మహాకూటమిలో చేరారు? బొటాబొటి ఇంకా సీట్ల ఖరారు కూడా 15 లోపే స్థానాలు వచ్చే అవకాశం ఉంది. అంటే అంత తక్కువ స్థానాలతో సరిపెట్టుకుంటూ మహాకూటమిలోకి వెళ్ళారు అంటే టీజేఎస్ బలం ఎంత? ఇది కరెక్ట్ అంటారా? ఒక న్యాయవాదిగా చెప్పండి. టీజేఎస్, ఐ అగ్రీ విత్ యూ, ఇట్స్ అ న్యూ పార్టీ, అదొక కొత్త పార్టీ. ఎగ్జాక్ట్లీ 6 నెలలు అవుతుంది. అయితే ఈ మహాకూటమి అయితే అప్పటి నుంచి ఇంకా మొన్నటిదాకా కూడా అన్ని పొలిటికల్ పార్టీస్ లాగానే ఇండిపెండెంట్లీనే వెళ్ళాలని అనుకున్నారు. అయితే ఈ మహాకూటమి జరగడానికి ఇంటెన్షనల్ రీజన్ కూడా ఎందుకంటే, అంటే ఎస్ అన్ని ప్రొసీజర్స్, అన్ని అగ్రిమెంట్స్, ఒప్పందాలు ఇంకా అయిపోలేవు. ఐ మీన్ ఇట్స్ అ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. ఇంకా చర్చలు నడుస్తూనే ఉన్నాయి, అవి త్వరలోనే ఎండ్ కూడా అవుతాయి, ఒక కొలిక్ వస్తాయి. అయితే ద రీజన్ ఎందుకంటే ఈ మహాకూటమిలో ఇప్పుడు ఓట్స్ అనేవి ఒక ఇష్యూ బేస్డ్ ఎలక్షన్ ఇప్పుడు జరగబోతుంది. ఇష్యూ బేస్డ్, మీరు ఏమి చెప్పారు, ఏమి చేయలేదు, మేమేమి ప్రాక్టికలీ పాసిబుల్ ఏమి చేయాలనుకుంటున్నాం అనేది, దాని గురించి ఆపోజిషన్ పార్టీస్ అందరూ ఐకమత్యమై, అందుకోసం మహాకూటమే ఒక ఎంటీ మహాకూటమే కాకుండా ఒక కామన్ మినిమం ప్రోగ్రామ్, అందరం ఇలా అనుకుంటున్నాము, అందరూ ఇలా అనుకొని ఇది చేద్దామని ఈ వాంగ్మూలాలతో ఈ గవర్నమెంట్ని దెబ్బ కొడదామని జరుగుతున్న ఇంటెన్షనల్ కూటమి. అందుకోసం ఇది ఒక కేసీఆర్ గారిని ఎదుర్కోవడానికి, ఒక కేసీఆర్ గారిని ఢీకొట్టడానికి ఇన్ని పార్టీలు ఏకం కావాలా? వై నాట్? ఎందుకంత భయం కేసీఆర్ గారంటే? మీరు భయం అంటున్నారు, ఇది ఒక ప్లాన్డ్, ఒక ఇంటెన్షనల్ యాక్షన్ అని నేను అంటున్నాను. మహాగఠబంధన్ నార్త్ ఇండియాలో ఇప్పటికీ 2 times ఇన్ ద లాస్ట్ 1 year ఎలక్షన్స్లో ఇట్ డిడ్ వండర్స్. మేనిఫెస్టో, ప్లాన్ ఆఫ్ యాక్షన్, ప్రోగ్రామ్స్, గవర్నమెంట్ ఐడియాలజీస్ పక్కకు పెడితే ఎలక్షన్స్ ఇస్ అ ప్యూర్ నంబర్స్ గేమ్. అంటే ఏ రకమైన ఎమోషన్స్ లేకుండా ఇట్స్ అ ప్యూర్ నంబర్స్ గేమ్. 2014లోనే ఎమోషన్స్తో వెలుగెత్తిన తెలంగాణ అండ్ రూలింగ్ పార్టీ గద్దె ఎక్కడం చూసాము. అది కూడా ఒక చిన్న 63 సీట్లతోని చాలా కాన్స్టిట్యుయెన్సీస్లో క్లోజ్గా వచ్చారు. అయితే ఈ మహాకూటమి ఇంటెన్షనల్గా మహాగఠబంధన్ ఒక ఐడియాలజీతోని జరుగుతుంది. ఆ ఐడియాలజీ ఈజ్ డైరెక్ట్లీ ఇన్ ఫేవర్ విత్ ద పీపుల్ అండ్ యాంటై వాట్ ద రూలింగ్ పార్టీస్ ఇంప్రాక్టికల్ మేనిఫెస్టో వాజ్. సో దాని నుంచి వెళ్తుంది. కాబట్టి భయంతోనో లేకపోతే బెదిరిపోయో కాదు, ఎలక్షన్ని క్యుములేటివ్గా, కాంప్రహెన్సివ్గా సమకూర్చుకొని ఫోర్సెస్ బలాలను సమకూర్చుకొని ముందటికి వెళ్ళడం. ఈ బలం, ఒక బలం ఇటు, ఒక బలం అటు, ఇంకో బలం అటు ఇటు అయ్యి మళ్ళీ ఒక
ఇంప్రాక్టికల్ సిచ్యువేషన్ క్రియేట్ కాకముందు జాగ్రత్త పడి కూటమిగా ఏర్పడి కాంప్రిహెన్సివ్గా ఫలాలను లేకపోతే డ్రాబ్యాక్స్ని అర్థం చేసుకొని ఆలోచించుకొని వెళ్ళడం జరుగుతుంది. అందుకోసం ఇప్పటికే కేసీఆర్ గారు 119 స్థానాలకు కానీ 105 స్థానాలలో అభ్యర్థులను ప్రకటించేశారు. ఇంకా మిగిలి ఉంది 14 స్థానాలు మాత్రమే. ఇంత మహాకూటమిలో ఇంకా సీట్ల సర్దుబాటు విషయమే, ఎవరికి ఎన్ని సీట్లు అనే విషయమే ఇంకా తర్జన భర్జన పడుతున్నారు. కూటమి అయితే ఏర్పడ్డారు, రోజు మీటింగులు పెట్టుకోవడం, మాట్లాడుకోవడము. కేసీఆర్ గారి మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక కామెంటు, కోదండరామరెడ్డి గారు ఒక కామెంటు, ఎల్రమ్మ గారు ఒక కామెంట్ ఇవ్వడము, వెళ్ళిపోవడం, ఇదే సరిపోతుంది. ఇక ఎప్పుడు స్థానాలు మీరు కేటాయించుకుంటారు, సీట్ల సర్దుబాటు ఎప్పుడు జరుగుతుంది, అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు, ఎప్పుడు ప్రజల్లోకి పోతారు, మీరు అనుకున్న లక్ష్యం ఎలా నెరవేరుతుంది ఇన్ని సమస్యలు ఇంకా ఉంటే? అది జరిగే టైంకే జరుగుతుంది. ఇట్ ఈస్ ఇన్ ద ప్రాసెస్. నేను రాజకీయాల్లో అది జరిగే టైంలో జరుగుతుంది అనుకుంటే కాదు కదా, ఇదేం పురుడు కాదు కదా, సమయం వచ్చినప్పుడే పురుడు పోసుకుంటారు అనడానికి ఇది రాజకీయాలు. సమయం వచ్చింది కాబట్టి అది త్వరలోనే జరుగుతుంది అని అంటున్నారు. ఇంకెంతకాలం? ఇప్పటికే వాళ్ళు సీట్లని ప్రకటించేసుకొని 14 స్థానాలు పెండింగ్ పెట్టి అన్ని నియోజకవర్గాలు తిరుగుతున్నారు, ప్రమాణాలు చేయించుకుంటున్నారు, వాగ్దానాలు చేయించుకుంటున్నారు. వాగ్దానాలు ప్రమాణాలు ఇల్లీగల్ అండి. అది దాని గురించి మనం మాట్లాడదాం. కొత్త చట్టం తీసుకొచ్చారు మళ్ళీ. కొత్త చట్టం ఏంది? మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎప్పటి నుంచో ఉంది. వీళ్ళు చదువుకున్నారా లేదా ఎవరికి తెలియదు, లేకపోతే కావాలని మమ్మల్ని ఎవరు అంటున్నారో, మమ్మల్ని ఎవరేమంటారో అనే ధీమాతోని ఉన్నారో. అది జరుగుతున్న ఈసీఐ స్పందించడం లేదు కదా. మరి మీరు అంటున్నారు అవి ఇల్లీగల్ అనేసి, అవి అంతా రోజు పేపర్లో షోకాజ్ నోటీసులు 1-2 పంపించారు. ఆ షోకాజ్ నోటీసులకు వీళ్ళు ఆన్సర్స్ ఇవ్వాలి, లేకపోతే ఇట్ విల్ బి క్రిమినల్లీ లయబుల్. సో దాంట్లో ఆ క్రమంలో డిస్క్వాలిఫికేషన్ అయ్యే ఛాన్సెస్ కూడా అవుతున్నాయి. మరి ఎందుకు మహాకూటమిలో సీట్ల సర్దుబాటు ఇంత ఆలస్యం అవుతుంది? మహాకూటమిలో పార్టీలు 4 ఉన్నాయి కాబట్టి ఆ 4 మధ్యలో నెగోసియేషన్స్ అవుతున్నాయి కాబట్టి. సో ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అండి. ఐ కాంట్ కమెంట్ ఆన్ సంథింగ్ ఐ డోంట్ హ్యావ్ కంట్రోల్ ఆన్. మహాకూటమి అంతా కూడా అవకాశవాద రాజకీయాలు ఉన్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక పునాదులపై ఏర్పడిన తెలుగుదేశం పార్టీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీతోనే పొత్తు పెట్టుకోవడం ఏంటి? ఇదంతా అవకాశవాద రాజకీయాలకు నిదర్శనం కాదా అని టీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి. నేను కూడా అవకాశవాద రాజకీయాలకు నిదర్శనం కాదా అని లాస్ట్ 5 years నుంచి డిఫెక్షన్ అయిన 12-20 మంది లెజిస్లేటర్స్ని అంటున్నాను. 63 గెలవగానే 92 to 96 వచ్చేలాగా టీడీపీ నుంచి, కాంగ్రెస్ నుంచి, ఇంకో ఏదో పార్టీ నుంచి కొనుక్కున్నారు కదా. ఆ డిఫెక్ట్ అయిన లెజిస్లేటర్స్ ఇప్పటి వరకు వాళ్ళ అమ్ముడుపోయారు, కొనుగోలు కూడా చేశారు. అక్కడ అమ్ముడుపోతేనే కదా కొనుగోలు చేసినట్టు అవ్వడం. సో అది కూడా అవకాశ రాజకీయాలు. కానీ కూటమికి అట్లీస్ట్ ఒక ఐడియాలజీ ఉంటుంది. ఎందుకంటే ఇది బహిరంగంగా ఒక ఐడియాలజీ ద్వారా కొన్ని ఆర్గ్యుమెంట్స్ సర్ది చేసుకొని నెగోషియేట్ చేసుకొని కూటమిగా లీగల్గా వెళ్తుంది. కానీ యాంటీ డిఫెక్షన్ లా ఒకటి భారతదేశంలో ఉన్నది అని అది మర్చిపోయి అయినా కానీ మేము ఇక్కడికి దుంకి అప్పుడు ఆ కాలంలో తెలంగాణ ఉద్యమం జరుగుతున్న కాలంలో రోడ్డు మీద ఉరుకుపించుకుంటున్న కొట్టిన వాళ్ళని కూడా ఆహ్వానించి వాళ్ళకు మినిస్ట్రీలు, పదవులు, హోదాలు ఇచ్చి అనరాని బూతులు అన్న వారిని కూడా ఆహ్వానించి వాళ్ళను ఎమ్మెల్యేలు చేసి మినిస్ట్రీలు ఇచ్చి వాట్ ఆర్ యూ టాకింగ్ అబౌట్? ఇట్స్ హిపోక్రసీ. మీరు మాత్రం దీని గురించి ముయ్యండి, అబ్సల్యూట్లీ ముయ్యండి. మీకు నోరు ముయ్యండి. మీకు చెప్పే అర్హత లేదు, మీరు చెప్పి టైం కూడా వేస్ట్ చేసుకోకండి. అంటే ఎక్కడికి వెళ్ళిపోతుంది అది. అందుకు మీరు నోరు ముయ్యండి అని అంటే బాగుంటుంది. నోరు ముయ్యండి, నోరు ముయ్యండి అనేసి. సరే మూస్తారంటారా మీ మాటలతో వాళ్ళు? లేరు. ఎలక్షన్స్ ఇస్ డ్రామాటిక్ టైమ్స్. ఓకే. ఇకపోతే టీజేఎస్లో చాలా కీలకంగా మారిన రచనారెడ్డి గారు రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీలో ఉంటారా? నేను ఇప్పటివరకు అయితే పార్టీ కోసము ఐఎమ్ ద వైస్ ప్రెసిడెంట్.
పార్టీ కోసము కొన్ని ఇష్యూస్ మీద కొంచెం అడ్మినిస్ట్రేటివ్ మేనేజరియల్ పార్టీ బేస్డే ఐమ్ వర్కింగ్ అండ్ టాకింగ్ టు ద పీపుల్ ఆల్సో. ఎలక్షన్స్లో పోటీ చేయడం లేదా చేస్తున్నానా లేదా అనేది దట్స్ అనదర్ స్టోరీ. 2019 మాదే గుర్తు పెట్టుకో అని గట్టిగా మాదే అని నేను టీజేఎస్ హరఫ్నా అన్నాను, నాదే అని అనలేదు. మాదే అని అన్నాను, నాదే అని అనలేదు. మాదే అన్నారు కదా, అన్నప్పుడు అంటే ఒక వైస్ ప్రెసిడెంట్ గా అన్నారా లేదా నేను కూడా ఉన్నాయినానండి చట్టసభలోకి రాబోతున్నానని అన్నారా? టీజేఎస్ చట్టసభల్లోకి వస్తే ఎలాగుంటుందో అది చెప్పాను. అయితే చట్టసభల్లోకి వెళ్ళాలన్న ఒక ఆకాంక్ష మీకు లేదంటారా? డ్రీమ్ లేదా మీకేమి? ఎప్పుడు లేకుండే అండి. ఐ మీన్ అంటే దిస్ ఇస్ అన్ ఆనెస్ట్ అడ్మిషన్. మీరు ఏమన్నా దాని గురించి ఏమన్నా అనుకోండి, బట్ ఇట్ ఈస్ అన్ ఆనెస్ట్ అడ్మిషన్. మై ఫ్యామిలీ ఈజ్ నాట్ ఇన్ పాలిటిక్స్. ఎప్పుడు లేకుండే. మీ కుటుంబ సభ్యులు ఎవరు కూడా రాజకీయాలలో లేరు. కానీ నాకు లేదండి, యు పుట్టింగ్ వర్డ్స్ ఇన్ టు మై మౌత్. కానీ రాజకీయాలు, పొలిటికల్ సైన్స్ ఫ్రమ్ అన్ అకాడమిక్ పర్స్పెక్టివ్, రాజకీయాలు ఎలా ఉండాలి, ఎలా ఉన్నాయి, డిఫరెంట్ ఐడియాలజీస్ ఇన్ పాలిటిక్స్, ఇదంతా నాకు ఎప్పటి నుంచో ఇంట్రెస్ట్ ఉండే. అందుకోసం నా 11th and 12th అండర్ గ్రాడ్యుయేషన్ లా అండ్ LLM హ్యాస్ బిన్ ఇన్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ దట్. రాజకీయాలు, వీటి హ్యూమన్ రైట్స్ అయినా, గవర్నమెంట్స్ అయినా, కంపారిటివ్ పాలిటిక్స్ అయినా, అది నేను చదువుకున్నాను. ఐఎమ్ వెరీ గుడ్ అట్ ఇట్. అంటే నాకు చెప్పాల్సిన అవసరం లేదు, ఐఎమ్ వెరీ గుడ్ అట్ ఇట్. సో ఈ ఇంట్రెస్ట్ ఉండే, అకాడమిక్ ఇంట్రెస్ట్ ఎప్పుడు ఉండే. కానీ కొన్ని కేసెస్ వలన నేను కాంట్రవర్షియల్ అయ్యాను. నా కేసెస్ వలన నేను కాంట్రవర్షియల్ అయ్యాను. ఆ రీజన్తోనే నన్ను ఈ రాజకీయాల కాంటెక్స్లోకి గుంజారు. సో నాకు రాజకీయాలు ఇంట్రెస్ట్ అని ఎప్పటి నుంచో తాపత్రయపడుతున్నాను, కోరుకుంటున్నానని ఏం లేదు. ఇప్పుడు ఓవరాల్గా మీకు చట్టసభలోకి వెళ్ళాలని ఉందా లేదా? చట్టసభల్లో నాలాంటి వాళ్ళు ఉండాలి అని అయితే అనుకుంటాను. అంటే నాలాంటి వాళ్ళంటే భయం లేకుండా, ఏ రకమైన సెకండ్ థాట్ ఆలోచన లేకుండా మాట్లాడేవారు, కరెక్ట్గా మాట్లాడేవారు. అందరూ రచనారెడ్డిలు అయితే అక్కడ అధికార పార్టీ వాళ్ళు ఏం చేయాలి? పారిపోవాలి. అంతేనంటారా? అందరూ రచనారెడ్డిలు అయితే అధికార పార్టీ వాళ్ళు పారిపోవాలి అంతే. ఎందుకంటే సార్, అంటే సీరియస్లీ ఆల్సో స్పీకింగ్, మేనిఫెస్టోల్లో చుక్కళ్ళు, చంద్రుడు, ఆకాశము, పాతాళం చూపెట్టవలసిన అవసరం లేదు. ప్రజలకు, అంటే ఒక కామన్ మ్యాన్కి జీవనాధారం, వైద్యం, ఆరోగ్యం, విద్య, చదువు, విద్య తర్వాత ఆ విద్యకు తగిన జీవనాధారము, ఒక సఫిషియంట్ డీసెంట్ లైఫ్ అందరు కోరుకుంటారు. దీనికి తగినట్టు మీరు మీ మేనిఫెస్టోలో లేకపోతే మీ ప్రణాళికలో ఇది చేపట్టగలిగితే, ఇది చేపట్టడం హార్డ్ కూడా కాదు, ఏం పెద్ద పెద్ద ప్లాన్లు, ప్రోగ్రాంలు వేయవలసిన అవసరం కూడా కాదు. ప్రజలు మిమ్మల్ని మళ్ళీ తిరిగి తీసుకొస్తారు. ఈ ప్రణాళికల్లోనే నేను ప్రాజెక్టులు, అన్ఎంప్లాయ్మెంట్ కూడా వేస్తాను. ఎందుకంటే భూసేకరణ ఒక పబ్లిక్ పర్పస్, ఒక ప్రాజెక్ట్ కోసం మీరు చేస్తారు. ఆ పబ్లిక్ పర్పస్, ఆ ప్రాజెక్ట్ కోసం చేసినప్పుడు మీరు ప్రజలకు అది ఎందుకు అవసరమో ఆ అవసరాన్ని మీరు తీర్వడానికి మీరు వీళ్ళకు ఇంకే ఆల్టర్నేటివ్ చూపెడతారో అది చెప్పండి, బహిర్గతంగా చెప్పండి, ట్రాన్స్పరెంట్ ఉండండి. అప్పుడు మీకు అడ్డంకులు, అవకతవకలు లేకపోతే కాంట్రవర్సీస్ కావు. ఈ మేనిఫెస్టో లేకుండా నేను రైతులకు ఏమో చేసేస్తాను అని ఏమీ చేయకుండా ఉండి వాళ్ళ ఆత్మహత్యలు జరుగుతూనే అంటే లాస్ట్ 5 yearsలో కూడా అది నిరంకుశంగా స్టేబుల్గా ఆత్మహత్యలు జరుగుతూనే ఉన్నాయి. రైతుల జీవితాలు అలాగే శూన్యం అవుతూనే ఉన్నాయి. దాంట్లో గ్రోత్, జీడిపి, నెట్ ప్రాఫిట్ ఎక్కువ ఎక్కడ లేదు. ఒక లైఫ్ స్టైల్ బాగా ఎక్కువ కాకుండా అని ఒక డీసెంట్లీ ఎక్కువ లేనే లేదు. కరప్షన్ ఎక్కువైంది, రెడ్ టేపిజం ఎక్కువైంది. ఇప్పుడు గవర్నమెంటే లేదు కాబట్టి రోడ్ల మీదనే హత్యలు కూడా ఎక్కువనే అయిపోయాయి. సో కంప్లీట్ మొన్న ఒక హత్య జరిగింది, మీరు దాన్ని పట్టుకొని రోడ్ల మీద హత్యలు కూడా జరిగిపోయినాయి. మొన్న ఒక హత్య ఏంటండి, మొన్న ఒక హత్య జరిగింది, దానికన్నా ముందు ఇంకో అమ్మాయిని కొట్టేశారు కదా పేరెంట్స్, బట్ దట్ ఈస్ మర్డర్. ఐ మీన్, అండ్
మొన్న జరిగిన హత్యనైతే హారబుల్, దాని వెనుకనే ఒక పోలీస్ పెట్రోల్ కారు ఉంది. ఆ పెట్రోల్ కార్ల నుంచి ఎవ్వరూ బయటకు వచ్చిన నాదుడు లేదు. మళ్ళీ వీళ్ళు ఎందుకండి మనకు? సో ఇట్స్ అమృతకు జరిగిన అన్యాయం గురించి మీరు ఏమంటారు? అమృతకు జరిగిన అన్యాయమా? అది తప్పు. కులాంతర వివాహం గురించి తల్లిదండ్రులకు డిసైడ్ చేసే అర్హతనే లేదు. నన్ను ఎంతమంది తల్లిదండ్రులు ఏమని అనుకొని, ఐ డోంట్ కేర్. బట్ వన్స్ అ చైల్డ్ ఇస్ బోర్న్, తల్లిదండ్రుల రెస్పాన్సిబిలిటీ ఎంతవరకు ఉంటుందో చెప్తాను నేను. వాళ్ళను అంటే మగ బిడ్డ అయినా ఆడబిడ్డ అయినా వాళ్ళను పెంచి విద్యావంతుల్ని చేసి పెద్దవాళ్ళని చేసి వాళ్ళ జీవితాలు వాళ్ళు చక్కబెట్టుకునేలా చేసుకోవడం మాత్రమే వాళ్ళ పని. దాని తర్వాత వాళ్ళ జీవితాలను వాళ్ళు సచ్చేంత వరకు మేమే శాసిస్తాము. వాళ్ళ పార్ట్నర్స్, లైఫ్ పార్ట్నర్స్, వాళ్ళ పిల్లలను వాళ్ళ పిల్లలను కూడా మేమే శాసిస్తాం. ఇట్స్ రిడిక్యులస్. యోగేశ్వర్ రెడ్డి గారు ఎవరు మేడం? హీఈస్ అ గుడ్ ఫ్రెండ్. హీస్ అ గుడ్ ఫ్రెండ్ అండ్ హీస్ లైక్ మై బ్రదర్. ఎక్కడ ఉంటారు మేడం? ఇక్కడనే ఎల్బీ నగర్. ఓకే. ఆయన కూడా రాజకీయాల్లో ఉన్నారా? కొంచెం పెరుగుతుంటారు అనుకుంటా. రాజకీయాల్లో ఉన్నారు. ఓకే ఓకే మేడం. ఇకపోతే మీరు ఈరోజు మహాకూటమి ఏ లక్ష్యంతో అయితే ఈరోజు మహాకూటమిగా ఏర్పడి ఈరోజు అడుగులు వేస్తున్నారు, ఈ మహాకూటమి లాంగ్ రన్లో కూడా అంటే దీర్ఘకాలం పాటు ఇలాగే ఉంటుందని అనుకోవచ్చా? లేదండి. పాలిటిక్స్ ఇస్ ఆపర్చునిజం. మహాకూటమి ఈ ఎలక్షన్స్కి, ఈ గవర్నమెంట్కి, లేకపోతే మహాకూటమి పవర్లోకి వస్తే ఈ నెక్స్ట్ 5 yearsకి ఉంటుంది తప్పకుండా అని అనుకుంటున్నాను. అధికారంలోకి వచ్చినా కూడా మహాకూటమి అదే విధంగా ముందుకు పోతుందని భావించవచ్చా? ఎందుకంటే మహాకూటమి అధికారంకి ఆ బేసిస్ మీదనే వస్తుంది కదా. ఒక అభిప్రాయాలతో ఒకరు అంటే ఆ నెగోసియేషన్స్ అనేది ఉండాలి. ఆ నెగోషియేషన్స్ అనేది నెక్స్ట్ 5 years. ప్రస్తుతం కర్ణాటకలో చూస్తున్న మన పరిస్థితి అలాగే ఉంటుంది. పరిస్థితి రాదు అని గట్టిగా చెప్పగలరా? లేదు, ఐ కాంట్. ఎందుకంటే నెగోసియేషన్స్, ఆర్గ్యుమెంట్స్, దాని తర్వాత సర్దుకునుడు, అది ఎప్పుడైనా ఒక నెగోషియేటెడ్ సెటిల్మెంట్లో అది ఎప్పుడైనా ఉంటుంది. టీజేఎస్ ఎందుకు తెలంగాణ వ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం కాలేకపోయింది? ఇప్పటికీ కొన్ని జిల్లాల్లో టీజేఎస్ పార్టీ ఒకటి ఉందనేది కూడా చాలా మందికి తెలియదు. ఎందుకు కారణం? ఎందుకు అంత వెనకబడతానని గురయ్యారు? ఎందుకంటే టీజేఏసీ స్పెసిఫికలీ సింగరేణి, కోల్ బెల్ట్ ఏరియాస్, వరంగల్ ఏరియా, కొంచెం నార్త్ నిజామాబాద్ ఏరియా, సమ్ రంగారెడ్డి, మహబూబ్ నగర్, సమ్ పార్ట్స్ ఆఫ్ నల్గొండలో ఫస్ట్ నుంచి ఉంది. సో ఆ టీజేఎస్ లాగా ఆవిర్భవించినప్పుడు అదంతా అంటే అది ట్రాన్స్లేట్ అయింది టీజేఎసీ నుంచి టీజేఎస్ వరకు. ఈ సదర్న్ పార్ట్ ఆఫ్ తెలంగాణ, సదర్న్ నిజామాబాద్, కామారెడ్డి, మేడ్చల్, ఈ ఏరియాస్లలో ఎక్కువ ఫస్ట్ నుంచే లేదు, టీజేఏసీ కాలం నుంచే లేదు. ఎందుకంటే వాళ్ళు టీజేఏసీ ఉన్నప్పుడు ఇష్యూ బేస్డ్ ప్రోగ్రామ్స్ ఎక్కువ చేశారు. ఈ ఏరియాస్లో బొగ్గు గనులైనా లేకపోతే ఇంకో అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూస్ అయినా, స్టూడెంట్స్ ఇష్యూస్ అయినా బాగుండేవి. సో ఈ ఏరియాస్లో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ ఎక్కువ లేవు, అంటే ఎక్కువ లేకుండే. సో ఆటోమేటిక్ ఆ టీజేఏసీ నుంచి ఆ టీజేఎస్కి ఆ ట్రాన్స్లేషన్ కాలేదు. ఇట్ డిడ్ నాట్ ట్రాన్స్లేట్ అంతే. కేసీఆర్ గారు తృతీయ ఫ్రంట్ పై కాస్త దృష్టి సారించినట్లున్నారు, మీరేమంటారు? ఫెడరల్ ఫ్రంటా? యా, ఇట్స్ అ జోక్. ఏంటి జోక్? ఏంటి అంటే ఫెడరల్ ఫ్రంట్ అనేది ఒకటి రావాలంటే దానికి హేమీలు ఉన్నారండి. కేసీఆర్ గారు హేమీ కాదంటారా? కాదు. అయ్యో, ఏంటండి అలా అన్నారు? I don't think so. I mean, you asked me for my personal opinion. I said so. Okay. హేమీలు నేషనలీ బెంగాల్లో ఉన్నారు, నార్త్ ఇండియాలో ఉన్నారు, కొంతమంది అబ్సల్యూట్ సౌత్ ఇండియాలో ఉన్నారు, కానీ మన రాష్ట్రంలో అంత పెద్ద హేమీలు ఎవరు లేరండి. కలుస్తున్నారు కదా, మమతా బెనర్జీ కలుస్తున్నారు, చంద్రబాబు నాయుడు, కేసీఆర్ గారు. మమతా బెనర్జీ కలవను అన్నది కదా, కాంగ్రెస్ లేకుండా నేను కలవను, అది అంతే అని చెప్పింది. తృతీయ ఫ్రంట్ అనేది ఒక జోక్ అంటారు? పెద్ద జోక్. ఇట్స్ జస్ట్ తూతు అంతర్ అండ్ కొన్ని రోజుల కోసం ఒక స్టోరీ అంతే. అంటే మన మీద నేను ఏమంటానంటే, ఒక వ్యక్తిగా, ఒక ఇండివిజువల్గా మన మీద మనకు అవగాహన ఉండాలి. రోజు పొద్దుగాలు లేచి అద్దంని చూసుకుంటూ ఉండాలి. నా స్థాయి ఎంత, నేను ఎంతవరకు ఎగరగలను, ఎంతవరకు వెళ్ళగలను అనేది. ఆ స్థాయి లేని వాళ్ళు ఏం ఫ్రంట్లు, తృతీయ, ఫోర్త్, ఫిఫ్త్ ఫ్రంట్లు చేస్తారు. రాజకీయాల్లో రావాలంటే అందం చూసుకోవాలి ఫస్ట్. అందం కాదు, నేను
ఎన్ని నీళ్ళల్లో ఉన్నాను, ఎన్ని పాలల్లో ఉన్నాను, నేను ఎంత మంచి చేశాను, ఎన్ని ఏళ్ళ నుంచి చేస్తున్నాను, ప్రజలు నా గురించి ఏమనుకుంటున్నారు అని ఒక అవగాహన ఉండాలి. ఆ అవగాహన అంటే నువ్వు క్రిటిసిజం ఫేస్ చేయని వాడు ఎప్పుడూ పైకి ఎదగలేడు. ఆ క్రిటిసిజం ఫేస్ చేసేవారు మన రాష్ట్రంలో లేరు. మన మాజీ గారైతే అసలుకే కాదు, మన ఆపద్ధర్మ గారైతే అసలుకే కాదు. సో దేర్ యువర్ ఆన్సర్. ఓకే, మొత్తం మీద ఓవరాల్గా కేసీఆర్ గారి 4 ఏళ్ల పాలన పైన మీ అభిప్రాయం చెప్పండి. డిజాస్టర్. ఒక్క మాటలో కొట్టేశారు. అంతానా మరి? అబ్సల్యూట్ డిజాస్టర్. నేను ఇండియాలోనే పుట్టాను. ఎన్ని మార్కులు వేస్తారు మీరు? ఎన్ని మార్క్స్ వేస్తారు? యూ గివ్ మీ అ స్కేల్ 1 to 10 1 to 100? 1 to 100కి ఎన్ని వేస్తారు? పాస్ మార్కులు అంటే మామూలు 100కే కదా. ఓకే, అంటే స్కేల్ ఇస్ 1 to 10. 100కి ఓకే, 100కి 4.5. 4.5 మార్క్సా? మరి ఏంది మేడం అసలు అంత తక్కువ? 35 అయితే పాస్ అన్న అవుతారు కనీసము. 30 వస్తే కనీసం 5 మార్కులు గ్రేస్ మార్క్స్ పాస్ చేస్తారు. ఛాన్స్ కూడా ఇవ్వకపోతే ఎట్లా మీరు? నేను అసిస్టెంట్ ప్రొఫెసర్ని ఉంటుంది ఒక 3 years ఇక్కడ నల్సార్లోనే. అంటే యుఎస్లో ఉన్నప్పుడు ఐ వాజ్ టీచింగ్ అడ్జంక్ట్ ఆల్సో యాజ్ అ పార్ట్ టైమ్ దిస్ థింగ్. అయితే అక్కడ కొంతమంది స్టూడెంట్స్ చాలా బ్రైట్ ఉంటారు. కొంతమంది నల్సార్లో అంత పెద్ద విశ్వవిద్యాలయంలో ఉన్న వాళ్ళు కూడా కొంచెం అంత బాగా చదువుకోరు అన్నమాట. వాళ్ళకు మార్క్స్ ఇవ్వడానికి నేను కష్టపడేదాన్ని. కొంచెమన్నా పాస్ చేద్దాం కదా పాపం పిల్లలు కదా అని చెప్పేసి. లేదు, అంటే ఇవ్వడానికి నేను సాడెస్ట్ ని కాను. అంటే మా స్టూడెంట్స్ కొంచెం సగం ఇక్కడ క్వార్టర్ ఇక్కడ ఇచ్చి పాస్ అని చేసేద్దాం అని పని అయిపోతుంది కదా అనే దానికి కూడా ఇక్కడ చోట్లేదండి. ఇక్కడ అస్సలు లేదంటారా? అరే కొన్ని కార్యక్రమాలన్నా చేస్తున్నారు. మన రైతులకు రుణమాఫీ చేశారు, రైతులకు పంట నష్ట పరిహారాలు అంటూ మనంత పంటల బీమా అంటూ అవి ఇచ్చారు. పంటల బీమా పంటల బీమా 4 ఏళ్ల నుంచి ఏం చేసి పండుకున్నావా? విద్యుత్ అంతా ఉచితంగా విద్యుత్ ఇస్తున్నారు. మొత్తం ఉచితంగా విద్యుత్ వేస్తే భారం పడేది మన మీదనే కదండి, మీ మీద నా మీద. ఛత్తీస్గఢ్ నుంచి కొనుక్కొని వచ్చి మీ మీద నా మీద. నా ఎలక్ట్రిసిటీ బిల్ ఎంత ఉంటుంది తెలుసా? మరి ఉచితంగా కొనకూడదు అంటారు. ప్రాజెక్టులు కట్టి మిగులు విద్యుత్ వచ్చేటట్లా చేస్తా ఉంటే ప్రాజెక్టులు కట్టి మిగులు విద్యుత్ రాదు కదా. నేను అదే అంటున్నాను, ఈ ప్రాజెక్టుల కోసం విద్యుత్ బర్బాద్ అయిపోతుంది కానీ మిగులు విద్యుత్ ప్రాజెక్టులలో నీళ్ళు వచ్చారంటే ఆ నీటి నుంచి విద్యుత్ ఉత్పత్తి చేస్తారు కదా. మళ్ళీ ఈ ప్రాజెక్టులు విద్యుత్ ఉత్పత్తి కోసం కాదు, ఇరిగేషన్ కోసమేనంట. ఆ ఇరిగేషన్ ఎక్కడి నుంచి చేస్తున్నారు వాళ్ళు ఇప్పటివరకు చెప్పలేదు కదా. విద్యుత్ ఉత్పత్తి చేయకుండా కేవలం ఇరిగేషన్ మాత్రమే చేస్తారు. సో అందుకోసం అలాంటప్పుడు విద్యుత్ అనేది దానికి ఎక్కువ ఖర్చు అవుతుంది. ఎత్తిపోతలకి రివర్స్ పంపింగ్. ఆ రివర్స్ పంపింగ్ ఏంటి? చిన్న నట్లు బోల్ట్లు బాల్ బేరింగ్స్ కాదు, ఎంత పెద్ద రివర్స్ పంపింగ్ అయితే తెలుసా. యూ నీడ్ హ్యూజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. నేను ఒక పంప్ హౌస్ని వెళ్ళి చూశాను. మై మైండ్ వాజ్ బ్లోన్ అపార్ట్. అంటే ఎంత పెద్దగా ఉంటుందో అది నేను ఆలోచించలేను అది చూసే ముందు. డ్యాములు బరాజులు మనం చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం. నాగార్జున సాగర్ వెళ్ళి ఇక్కడికి వెళ్ళి అట్లా వెళ్ళి. బట్ రివర్స్ పంపింగ్ పంప్ హౌస్ ఇట్ ఈస్ హ్యూమంగస్. అంటే ఎంత లోతు ఉంటుందో, ఎంత ఎత్తు ఉంటుందో, ఎంత వెడల్పు ఉంటుందో మీరు చూస్తేనే అంటే నేను కూడా మీకు డిస్క్రైబ్ చేయలేను. మీరు చూస్తేనే అది మీరు అబ్బా అని అంటారు. దానికి మొత్తం విద్యుత్ అవసరం. మహాకూటమి తరపున అంటే టీజేఎస్లో ఉన్న మీరు మహాకూటమి తరపున పోటీ చేయాల్సి వస్తే, అవకాశం వస్తే ఏ నియోజకవర్గాన్ని కోరుకుంటారు? అది మీరు చూస్తూనే ఉండండి, చెప్తే బాగుంటుందేమో. లేదండి ఇప్పుడే అంటే ఐ డోంట్ వాంట్ టు ప్రియంప్ట్ మై సెల్ఫ్. అంటే కేసీఆర్ గారు అంటే మీకు మంచి ఇష్టం కదా, ఎందుకు గజ్వేల్ నుంచి పోటీ చేస్తే బాగుంటుందేమో అనుకుంటా. అవునా? కానీ ఇట్ డజంట్ మ్యాటర్. ఎందుకంటే మనము ప్రజల తరపు ఒక న్యాయవాదిగా ఉన్నా లేకపోతే ఇంకెక్కడ ఉన్నా కానీ నేను అనేదైతే ఎప్పుడైనా అంటాను, భయం లేకుండా ఎప్పుడైనా ఎవరి మీదనైనా అంటాను. ఎవరి మీదైనా ఎందుకు ఆ భయం లేదు మీకు? చిన్నప్పటి నుంచి నేర్చుకోలేదు. చిన్నప్పుడు ఎలా జరిగింది మీ చైల్డ్హుడ్ అంతా కూడా? మొత్తం మీ బాల్యము, మీ విద్యాభ్యాసము అంత స్నేహితులు ఎలా జరిగింది? హైదరాబాద్లో ఐ వాజ్ స్టడింగ్ హియర్, అదే చెప్పాను కదా, సెయింట్ ఆన్సీస్. బాగా జోష్ జరిగిందా? బాగా జరిగింది. అండ్ మై ఫ్యామిలీ ఈజ్ వెరీ ఇండిపెండెంట్ అండ్ దే గేవ్ మీ అ లాట్ ఆఫ్ ఇండిపెండెన్స్ అండ్ ఇండిపెండెన్స్ ఆఫ్ థాట్. అది చాలా ఇంపార్టెంట్. గులాబీ పూలు ఏమైనా వచ్చాయి మీకు?
అది వచ్చే ఆస్కారమే ఎక్కువ లేకుండే, ఎందుకంటే మై అండర్ గ్రాడ్యుయేషన్ దాకా ఐ వాజ్ ఇన్ అన్ ఆల్ గర్ల్స్ స్కూల్, హై స్కూల్ అండ్ అండర్ గ్రాడ్యుయేషన్. ఓన్లీ లా నుంచి ఇట్ వాజ్ అ కోఎడ్. లాలో ఉన్నారా లేదా మీకు గులాబీ పువ్వు? అప్పుడు నేను పెద్ద లాయర్ని అయిపోయాలని చాలా ప్లేసెస్ లో ఇంటర్న్షిప్ చేశాను. ఛాన్స్ ఇవ్వలేదు ఎవరికి? ఆ ఛాన్స్ ఎవరికి ఇవ్వలేదు. చాలా మోసం చేశారు అయితే. ఎక్కడా కూడా ఇక్కడ చూస్తే కోఎడ్యుకేషన్ లేకుండా మహిళా కాలేజీలు అమ్మాయిలకి ఆ స్కూళ్ళలో చదివేశారు. అక్కడ చూస్తే పెద్ద లాయర్ అయిపోవాలనుకున్నారు. అట్లా కూడా ఏం లేదు. అప్పుడు కూడా నా చాయిస్ నాకు ఉండే, నీ ఇష్టం అనేసారు ఎప్పుడో, నా చిన్న కాలంలోనే నీ ఇష్టం అనేసి. కానీ పెద్దల ఇష్ట ప్రకారమే మ్యారేజ్ చేసుకున్నారు. మీ హస్బెండ్ పేరు? రాహుల్ రెడ్డి. రాహుల్ రెడ్డి ఇప్పుడే పైకి వెళ్ళారు. ఓకే రెడ్డి. ఆయన కూడా అడ్వకేట్. మీలాంటి అడ్వకేటేనా, మామూలు అడ్వకేటేనా ఆయన? ఆయన మంచి అడ్వకేట్, నాన్ కాంట్రవర్షియల్ అడ్వకేట్. నేను కాంట్రవర్షియల్, ఆయన నాన్ కాంట్రవర్షియల్ అడ్వకేట్. కేసులు ఎవరికి ఎక్కువ వస్తుంటాయి? ఆయన సివిల్ కేసెస్ ఎక్కువ చూస్తుంటారు. అంటే ఫ్యామిలీ పార్టిషన్ అవన్నీ సివిల్ కేసెస్, ఫ్యామిలీ ఇష్యూస్ అంటే సివిల్ కేసెస్ అండ్ సమ్ క్రిమినల్ కేసెస్. నేను గవర్నమెంట్ అగేన్స్ట్ కేసులు ఎక్కువ చూస్తాను. సివిల్ కేసులు అన్ని ఎక్కువ, అన్ని సివిల్. దాదాపు 200 కేసులు మీ దగ్గరకు వచ్చాయి. ఎన్నిట్లో విజయం సాధించారు, ఎన్నిట్లో అపజయం సాధించారు? మై బిగ్గెస్ట్ విన్ వాజ్ GOMS 123. అయితే నేను 200 కేసులు అంటే అన్ని అంటే నా దగ్గర ఉన్న కేసులు ఇప్పుడు దాదాపు ఒక 300 చిల్లర 400 కేసులు ఉన్నాయి. దాంట్లో నుంచి భూసేకరణకు సంబంధించింది అబౌట్ 120 to 150. వితౌట్ ఫీజు రచనారెడ్డి గారు న్యాయ సహాయాన్ని చేస్తారా? ఎస్, ప్రోబోనో వర్క్ ఇస్ పార్ట్ ఆఫ్ ఆ రిక్వైర్మెంట్. నేను చేస్తాను, వితౌట్ ఫీజ్ కూడా చేస్తాను, కానీ అన్నీ కాదు, ఎందుకంటే ఐఎమ్ అ ప్రొఫెషనల్ ఆల్సో. సో కొన్ని సమస్యలు చేస్తాను. ఎలాంటి సమస్యలు? లీగల్ సర్వీస్ సమస్యలు, పావర్టీ ఇష్యూస్, చాలా భూసేకరణ సమస్యలు కూడా నేను ప్రోబోనోనే చేశాను. ఇంకోయి నేను క్లయింట్స్ కూడా తెలుసు, జస్ట్ మన ఫైలింగ్ ఫీజు అండ్ ఖర్చులకు తీసుకొని చేస్తాను. న్యాయశాస్త్రాన్ని అవపోసన పడుతూ ఉన్నారు కదా మీరు, ఎందుకు జడ్జిగా వెళ్ళడానికి ప్రయత్నించలేదు? అది ఫ్యూచర్లో ఉంటుందండి. అంటే అయిపోతుంది కదా? లేదండి, అంటే ఐఎమ్ వెరీ యంగ్ టు బి కన్సిడర్డ్ ఫర్ ఎనీ జడ్జిషిప్ ఆల్సో. ఎందుకంటే దాని రిక్వైర్మెంట్స్, దాని ఏజ్ రిక్వైర్మెంట్స్, ఎక్స్పీరియన్స్ రిక్వైర్మెంట్స్ అవన్నీ వేరేనే ఉంటాయి. ఫర్ నౌ ఐఎమ్ వెరీ యంగ్ టు బి కన్సిడర్డ్ ఫర్. ఎంతమంది సంతానం మీకు? ఐ హ్యావ్ వన్ సన్, ఒక కొడుకు. చాలా. మీ తల్లిదండ్రులకు ఒక కూతురు చాలు, మీకు ఒక కొడుకు? నాకు ఒక కొడుకు చాలు. ఏం చేస్తుంటాడు అబ్బాయి? వాడు 4 years అండి, LKG. ఓకే, 4 years LKG. కొడుకుని లాయర్ని చేస్తారా మీలాగే? అంటే కాంట్రవర్షియల్ లాయర్ని చేస్తారా, ఒక మంచి లాయర్ని చేస్తారా? నేను వాని చాయిస్ వానికే వదిలేస్తాను. ఓకే. అంటే మంచి చదువు, సంస్కారము, లైఫ్లో జీవించే అర్హత స్థాయి ఉండేలా చేస్తాను. అంటే టు సర్వైవ్ అండ్ థ్రైవ్. కేసీఆర్ గారికి ఇక్కడ నుంచి మీరు ఇచ్చే సవాల్ ఏమైనా ఉందా? ఇసే సవాల్ ఏం లేదా? ఏం లేదు, సవాల్ ఏం లేదు. భయపడడం ఏం లేదు, సవాల్ ఏం లేదు. ఇంకేం చేస్తారండి? కేసీఆర్ గారు వస్తున్నాం కాసుకో ఇక అనేసి 2019 మాదే, అది అప్పుడే చేసేసాను. సవాల్ ఏం లేదు, ఎందుకంటే నాకు కొంతమందికి సవాల్ చేసినా లేస్తారంటే చేయగలం, కానీ సవాల్ చేసినా లేవకపోతే వాళ్ళని పట్టుకొని ఏం సవాల్ చేస్తామండి? ఏమీ లేదు. ఖచ్చితంగా మీకు టికెట్ వస్తుందని అనుకోవచ్చు మేడం, లేదా? అది టైం విల్ టెల్ యూ. అంటే మీకైతే ఇంట్రెస్ట్ లేదు, ఒకవేళ ఆదేశిస్తేనే నిలబడతారు. అయితే మీరైతే అడగరు నాకు కావాలని. భవానీ రెడ్డి గారు ఉన్నారు కదా, మీకు ఆవిడైతే ఖచ్చితంగా నాకు టికెట్ కావాలి, సిద్దిపేట కావాలని అడుగుతున్నారు. అలా మీకు కూడా ఏమన్నా ఉందా? లేదండి, అలా ఏం లేదు. I'll see what has to be told, what is decided. వస్తే ఖచ్చితంగా నేను గెలవగలను అన్న నమ్మకం మీకుందా? ప్రజలు ఏమనుకుంటే అదే జరుగుతుంది. ప్రజలకు నమ్మకం ఉండి ఇటువంటి ట్రాన్స్పరెంట్ మంచి వ్యక్తులు, అంటే నేను మంచిదాన్ని అనుకుంటాను, కొంచెం అది నేనే అనుకుంటున్నాను, కానీ ఒక ట్రాన్స్పరెంట్ అడ్మినిస్ట్రేషన్ తీసుకొచ్చే ఎవరినైనా గెలిపించాలి. ట్రాన్స్పరెంట్ అంటే వీళ్ళు చాలానే చదువుకుని ఉంటారు, లేకపోతే కొంచెం చదువుకుని ఉంటారు. అదే చదువుకి అడ్మినిస్ట్రేషన్కి మన భారతదేశంలో
పొంతన లేదు. ఎందుకంటే 25 ఏళ్ళు అయితే ఎవరైనా బీఫామ్ తీసుకోవచ్చు. దానికి 10th క్లాసో 2nd క్లాసో 5th క్లాసో లేకపోతే PhDనో ఇట్స్ నాట్ రెస్ట్రెయింట్. నేనేమంటున్నానంటే అవగాహన, ఇష్టము, ప్రజల మీద ఒక ఇటువంటి సామాజిక స్పృహ ఉన్న వాళ్ళు రావాలని ప్రజలు కోరుకున్నప్పుడే అటువంటి వాళ్ళు వస్తారు. లేకపోతే లంగలు దొంగలే వస్తారు. లంగలు దొంగలేనా? అంతే. ఓకే, బాగా చెప్పారు. ఇకపోతే చివరిగా మహాకూటమి టీఆర్ఎస్ యొక్క వ్యతిరేక ఓటునే టార్గెట్ చేసిందా, లేకపోతే టీఆర్ఎస్కు అనుకూలంగా ఓటును కూడా చీల్చడానికి టార్గెట్ చేస్తున్నారా? అన్నీ అంటే ఇక రావణునికి 10 తలలు అన్నట్టు, 10 కదా వందన, 10 కదా, మీకు తెలుస్తుంది నేను ఎంత రిలీజియస్ అన్నట్టు అన్ని సామ దామ దండు భేద ట్రై చేస్తుంది. సో చెప్తారు, తెలుగు బాగా వస్తుంది మీకు కదా, చాలా బాగా కష్టంగా మీరు చెప్పారు కాబట్టి కష్టంగా సామ దామ దండు భేద అన్ని అంటే టీఆర్ఎస్ వ్యతిరేక ఓట్లు, ఇంకా టీఆర్ఎస్ ఓట్ని కూడా కొద్దిగా గొప్ప వాళ్ళ ప్రణాళికల ద్వారా చీల్చడానికి ట్రై చేస్తారు. మొత్తం మీద టీఆర్ఎస్ నామరూపాలు లేకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నామంటారు మీరు? అబ్సల్యూట్లీ, యా, ఐ థింక్ దట్ ఇస్ ది ఐడియా. చూడాలి కదా సార్, ఐ కాంట్ ప్రెడిక్ట్ ద ఫ్యూచర్. కలలు అంటున్నారేమో అని. కలలు కాదు, ఐ డెఫినెట్లీ డోంట్ థింక్ సో. ఎందుకంటే నేను సీరియస్లీ స్పీకింగ్ ఐ బిన్ టు విలేజెస్, డిఫరెంట్ ఏరియాలో, అంటే అన్ని జిల్లాలు తిరగలేను, బట్ చాలా జిల్లాలలో చాలా అంటే లోపల సిమ్మరింగ్ యాంగర్ అనేది ఉంది. కోపం అంటే ద్రోహం చేసిండ్రు, లేకపోతే అన్యాయం చేసిండ్రు, మంచిగా ఉన్నది చెడగొట్టిండ్రు అనేటోళ్ళు చాలా మంది ఉన్నారు. ఏమి చేసినా కూడా నాయకత్వ లక్షణాలు అనేది చాలా తక్కువగా కనిపిస్తున్నాయి మహాకూటమిలో. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, కవిత గారు, కల్వకుంట్ల కవిత గారు, ఈ ముగ్గురు మైకులు తీసుకొని మాట్లాడితే ప్రజల్ని ఏ విధంగానే నచ్చజెప్పగలరు. వాళ్ళ వాగ్దాటితో సరిపడా నాయకులు ఒక్కరైనా మహాకూటమిలో ఉన్నారా? మీరు మహాకూటమికి సంబంధించిన పెద్ద నాయకుల్నే అడగాలి. ఎందుకంటే మేమైతే రోజు మీరు అంతకన్నా పెద్ద నాయకురాలు కదా. వాగ్దాటితోనే అంతా అయిపోతే మనం చుక్కలు, చంద్రుడు, చందమామ కథలు ఇంకా చాలా చెప్పొచ్చు, లేకపోతే వీని తిట్టొచ్చు, వాణ్ణి తిట్టొచ్చు, పంచ్ డైలాగులు వేయొచ్చు, అన్నీ చేయొచ్చు. కానీ ఆఖరికి మీరు చేశారా లేరా? ఎందుకంటే మొన్న కొంగారు కళనే ఒక ఎగ్జాంపుల్గా మిగిలిపోయింది. అంటే ఆ కంప్లీట్ డిసప్పాయింట్మెంట్ ప్రతి తెలంగాణ వ్యక్తి చూసిండు టీవీలో. కంప్లీట్ అంటే లైక్ ఒక వైట్ ఫేస్ అని అంటారు చూడు, ఆ డిసప్పాయింట్మెంట్ని అందరు చూశారు. అందరికీ ఇట్లా పాపం అని అనిపించింది. నాకైతే పాపం అనిపించింది అండి. ఆనెస్ట్లీ మీరు నన్ను బిలీవ్ చేయండి చేయకపోయింది, నాకైతే పాపం అనిపించింది. పాపభీతి ఉందా రచనారెడ్డి గారికి? చాలా ఉందండి. లేకపోతే నేను ప్రజల పక్షాన ఎప్పుడు ఉండకపోతుంటే. కేసీఆర్ గారి మీద పాపం అని ఎందుకు అనుకోవట్లేదు మీరు? అనుకున్నాను కదా మొన్న కొంగారు కళంలో చూసినప్పుడు. అనుకున్నారా? అప్పుడే అనుకున్నాను. రేవంత్ రెడ్డి గారి విషయం ఏ విధంగా చూడొచ్చు మనం? పొలిటికల్ వెండేటా, నథింగ్ ఎల్స్. పొలిటికల్ వెండేటా ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది. ఇప్పుడే న్యూస్లో లేదు, ఒక 2 రోజులు న్యూస్లో వచ్చింది. రేవంత్ రెడ్డి గారు జైలుకి వెళ్ళే అవకాశం ఉందంటున్నారు. ఓటుకు నోటు కేసు మళ్ళీ అదేంటంటే పొలిటికలీ ఎలా జరుగుతుందో, పొలిటికలీ రిలేషన్షిప్స్ ఎలా ఉంటుందో అది అలా చేంజ్ అవ్వకుంటూ వెళ్తుంది. లాస్ట్కి జైలుకి వెళ్తారా లేదా అనేది ఒక పెద్ద క్వశ్చన్. కానీ జైలుకి వెళ్ళినా కానీ హీ హ్యాస్ ద రైట్ టు అపీల్ టు ద సుప్రీం కోర్ట్ ఆల్ ద వే. ఐటీ దాడులు ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇప్పుడు? ఐటీ దాడులు ఎంతవరకు కరెక్ట్? నేను ఏ ఏజెన్సీ వాళ్ళ పనులు చేసుకుంటూ వెళ్ళిపోవాలి. కానీ నేను ఏమంటున్నానంటే ఈ టైమింగ్ ఏంటి, ఇంత కోఇన్సిడెంటల్ టైమింగా, అది కూడా ఎలక్షన్ టైమింగ్లో ఒకే పార్టీకి సంబంధించిన వారి మీద ఇన్ని అంటే సిబిఐ, ఈడీ, ఐటీ అంత సింక్రనైజ్డ్ ఎఫర్ట్స్తోని జరిగిన ప్రీ ప్లాన్ దాడుల్లాగానే ఉన్నాయి. దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? It's a political vendetta. It's a game plan between the center and the state and a political vendetta on the opposition party. మరి ఇక్కడ అధికారంలో లేదు కదా, వాళ్ళు ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేశారు కదా, మరి వాళ్ళు బర్తరఫ్ చేసుకున్నాడు. దాని తర్వాత ఆపద్ధర్మ అనుకుంటా టప్పు డోళ్ళు సన్నాయి హొక్కుతున్నాడు. ఎలక్షన్స్ కోసము కొంచెం నెగోసియేషన్స్ జరుగుంటాయి. ఆ నెగోసియేషన్స్ పార్ట్లోనే ఇదంతా.
అంటే కేంద్ర సహకారం ఉందని అంటున్నారు మీరు? ఐటీ అంటే ఐటీ, సిబిఐ అండ్ ఈడీ కేంద్రం కిందనే వస్తుంది కదండి. అంటే కేంద్ర సహకారంతో ఇవన్నీ జరుగుతున్నాయని మీరు భావిస్తున్నారా? ఓకే, వీటి నుంచి రేవంత్ గారు బయటపడే అవకాశం ఉందని అని అంటారా? ఒక అడ్వకేట్గా చెప్పండి. ఉంటారండి, ఎందుకంటే ఐ డోంట్ సీ అంటే లైక్ దాడులు జరుగుతున్నాయి ఇక్కడ ఇన్ని కోట్లు హనీ లాండరింగ్ దస్తావేజులు దొరికాయి అనే న్యూస్లో వస్తుంది, కానీ అసలు ఎవిడెన్స్ ఏంటి, మీకు కంప్లైంట్ వచ్చింది ఏంటి, ఎవరు ఇచ్చారు, అసలు ఆ ప్రైమా ఫేషియా ఎవిడెన్స్ ఏం చూపెట్టారు, ఇంత సింక్రొనైజ్డ్ ఎఫర్ట్ ఇన్ని రోజుల పాటు ఎందుకు పెట్టారు, అది there's no clarity. రేవంత్ రెడ్డి గారి మీద కేసు వేసిన రామారావు గారు మీ అడ్వకేట్ అంటారు కదా, తెలుసా? లేదండి, ఐ డోంట్ నో హిమ్ పర్సనలీ. ఓకే, ఆయనకు అంత అవసరం ఎందుకు వచ్చిందని ఏమన్నా మీరు ఎంక్వైరీ చేశారా? పాపం ఈ వాజ్ అ మీన్స్ టు అన్ ఎండ్ అనిపిస్తుంది. అంటే ఏదో అనుకున్నాడు, ఏదో ప్రలోభ పెట్టిండొచ్చు, అది అలా అదే మీన్స్ టు అన్ ఎండ్, క్యాటలిస్ట్ టు డూ దట్ థింగ్. ఒక కంప్లైనెంట్ కావాల్సి వచ్చింది వాళ్ళకు, ఒక కంప్లైనెంట్ని పట్టుకున్నారు, వాళ్ళకి ఏదో తూతు మంతర్గా ఏమో ఇచ్చారు, కంప్లైంట్ ఫైల్ చేయించారు, ఆల్రెడీ ప్లాన్ చేశారు, అది అలా జరిగిపోయింది. కోర్టులు, రాజకీయ పార్టీలు, తండాలు, గిరిజన ప్రాంతాలు తిరుగుతూ ప్రజల పక్షాన్ని ఎప్పుడు నిత్యం పోరాడే రచనారెడ్డి గారు ఇంట్లో గరిట పడతారా? అస్సలు పట్టనండి. అసలు పడరా? అదేంటది బాబు? ఏదో అప్పుడప్పుడు ఆమ్లెట్ చేసుకుంటానేమో, బట్ లేదు నాకు ఆమ్లెట్ అంతే. మీ వారికి కావాలంటే పాపం హెల్ప్ ఉంది. పని మనుషులు ఉన్నారా? అంతే. మీకు వంట చేయడం వస్తుంది? ఇంతకీ వస్తుంది, కానీ ఇష్టం. ఏం వండుతారు అసలు? మీకు ఏం తెలుసు? జస్ట్ వెరీ బేసిక్ వెజిటేరియన్ ఫుడ్. ఐఎమ్ అ వెజిటేరియన్. నాకు చికెన్ మటన్లు వండడం అసలుకే రాదు, ఇంట్రెస్ట్ కూడా లేదు, నేర్చుకోవడం ఇంట్రెస్ట్ కూడా లేదు. లేదండి, నేను ఎప్పుడు అంటే నేను ఆలోచించారు మీ వారు తింటారంటే చాలా లేదు, నేను వండే కొద్దో గొప్ప అప్పుడప్పుడు టేస్ట్ చేశారు, అంత బాగాలేదని కూడా అన్నారు. బాగాలేదని కూడా అన్నారా? కాఫీ, టీ అన్నా చేస్తారా మీరు? చేస్తాను అప్పుడు. అదైనా బాగానే ఉంటుందండి? బాగానే ఉంటుంది, భయంకరంగా ఏమి ఉండదు, తాగొచ్చు అనమాట. ఓకే, ఇక చివరిగా మేడం మీ లక్ష్యం ఏంటి అసలుకి? లక్ష్యం ప్రజల పక్షాన తప్పకుండా ఎప్పుడు ఉండడం. నేను ఏ పని చేపట్టినా దానికి 101% కాదు 200% కృషి చేస్తాను. అది పాసో ఫెయిలో అయ్యేదాకా చేస్తాను. సో అదే నేను ఎప్పుడు చేసుకుంటూ వెళ్తాను ఇన్ ఎనీ సిచ్యువేషన్ ఇన్ మై లైఫ్. నాకు లా అంటే చాలా ఇష్టం. ఐ లవ్ బీయింగ్ అ లాయర్. సో అదే నేను ఎప్పుడు చాలా కాలం కంటిన్యూ చేస్తూ పోవడం ఈజ్ వన్ ఆఫ్ మై గోల్స్ యాజ్ వెల్. ప్రజల పక్షాన ఇంకో రూపంలో ఎలా ఉన్నా కానీ అది కోరుతూనే ఉంటాను. యా, అంటే అది లా ఒక కోర్టులోనైనా లేకపోతే ఒక పబ్లిక్ స్పేస్లోనైనా పబ్లిక్ డొమైన్లో అయినా ఐ ఆల్వేస్ వాంట్ టు కీప్ వర్కింగ్ విత్ ద పీపుల్ అండ్ ఫార్ ద పీపుల్, బికాజ్ అదర్వైజ్ పర్సనలీ ఐఎమ్ హ్యాపీ. పూర్తి పేరు మేడం? రచనారెడ్డి బొల్లు. బొల్లు రచనారెడ్డి. ఓకే, రచనారెడ్డి బొల్లు. ఓకే, బొల్లు అనేది మీ ఇంటి పేరా, మీ హస్బెండ్ నుంచి వచ్చినదా? మా హస్బెండ్ నుంచి వచ్చిన పేరు రచనారెడ్డి ఎర్రంరెడ్డి. ఎర్రంరెడ్డి రచనారెడ్డి. మెట్టినిల్లు, పుట్టినిల్లు బొల్లు రచనారెడ్డి. అవును. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. చూశారు కదండి రచనారెడ్డి గారు చెప్పిన అంశాలన్నింటినీ కూడా. ఈ ఇంటర్వ్యూ మొత్తం చూసి రచనారెడ్డి గారి మీద మీ అభిప్రాయాలను ఖచ్చితంగా తెలియజేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్.